రోజు మనం చెప్పబోయే టాపిక్స్ ఏంటంటే క్లౌడ్ ఓవర్వ్యూ, ఆరిజిన్ ఆఫ్ క్లౌడ్, క్లౌడ్ కాంపోనెంట్స్, అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ క్లౌడ్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్లౌడ్. జనరల్గా క్లౌడ్ అంటే ఏం చెప్తారంటే ఇట్ ఈజ్ వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ అని, నెట్వర్క్ బేస్డ్ అని అండ్ స్టోరేజ్ లొకేషన్ అని చెప్తారు. కానీ జనరల్గా మన క్లౌడ్ అంటే ఏం చెప్పాలంటే యూజింగ్ సమ్వన్ ఎల్స్ సర్వర్ టు హోస్ట్, ప్రాసెస్ అండ్ స్టోర్ డేటా. జనరల్గా చెప్పాలంటే క్లౌడ్ తాలూకా ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఇది మనకి. ఇప్పుడు మనం వాట్ ఎగ్జాక్ట్లీ ద క్లౌడ్, అసలు క్లౌడ్ అంటే ఏంటి, దీని డెఫినేషన్ కూడా చాలా సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవడానికి జాగ్రత్త చూడండి. క్లౌడ్ కంప్యూటింగ్ మీన్స్ స్టోరింగ్, యాక్సెసింగ్ డేటా అండ్ ప్రోగ్రామ్స్ ఓవర్ ద ఇంటర్నెట్ ఇన్స్టెడ్ ఆఫ్ యువర్ కంప్యూటర్ హార్డ్ డ్రైవ్. ఇది మనకి క్లౌడ్ అంటే ఎగ్జాక్ట్ మీనింగ్. తర్వాత అసలు ఈ క్లౌడ్ ఎక్కడుంటుంది, ఈ క్లౌడ్ ఏ ప్లేస్లో ఉంటుంది అని జనరల్గా క్వశ్చన్స్ జాగ్రత్తగా అడుగుతుంటారు. ఫస్ట్లీ వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ క్లౌడ్ కంప్యూటింగ్ యాక్చువల్లీ ఈజ్. అసలు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి? క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ ఆల్ అబౌట్, ఇందాక చెప్పుకున్న డెఫినేషన్ వల్ల, ఆల్ అబౌట్ స్టోరింగ్ అండ్ రిట్రైవింగ్ యువర్ పర్సనల్ డేటా ఫ్రమ్ యువర్ ఓన్ లిటిల్ ఏరియా ఆన్ ద ఇంటర్నెట్. ఇది మనకి క్లౌడ్ ఎక్కడ ఉందో అంటే ఎక్కడి నుంచి డేటాను మనం యాక్సెస్ చేసుకుంటాం మనం చెప్తాం. నథింగ్ ఈ స్టోర్డ్ ఆన్ యువర్ లోకల్ డ్రైవ్. ఏది మీరు లోకల్ డ్రైవ్లో మీకు స్టోర్ అవ్వదు. ఎక్కడ స్టోర్ అవుతుంది? కంప్యూటర్ డివైస్లో స్టోర్ కాకుండా మరి డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే రిమోట్గా స్టోర్ అవుతుంది అని చెప్పాలి. వీ కెన్ యాక్సెసబుల్ దట్ డేటా ఎనీ లొకేషన్, ఎనీ డివైస్, ఎనీ టైం. ఇప్పుడు క్లౌడ్ ఎక్కడ ఉంది, అసలు క్లౌడ్ అంటే ఏంటి, వాట్ ఈజ్ క్లౌడ్ అనే డౌట్స్ మనకి క్లారిఫై అయ్యాయి కదా. నెక్స్ట్ ఏంటంటే గూగుల్ డ్రైవ్ అన్నది క్లౌడా కాదా అని చాలామంది అడుగుతుంటారు. గూగుల్ డ్రైవ్ ఈజ్ ఏ క్లౌడ్ స్టోరేజ్ అంటారు దాన్ని. గూగుల్ డ్రైవ్ ఈజ్ ఏ క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్ అండ్ లైక్ ఎనీ క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్ its main purpose is to expand your ability to store files beyond the limits of your hard drive. అంటే ఇప్పుడు మనకి గూగుల్ డ్రైవ్ అంటే కూడా అర్థమైంది. గూగుల్ డ్రైవ్ అంటే ఏంటి మనకి, అది ఒక క్లౌడ్ స్టోరేజ్. గూగుల్ డ్రైవ్ అనేది ఒక క్లౌడ్ స్టోరేజ్. ఇప్పుడు మనం జనరల్గా ఓవర్ వ్యూ ఆఫ్ ద క్లౌడ్ అనేది ఇప్పుడు మనం జనరల్ పాయింట్కి ఇప్పుడు వచ్చాం. అకార్డింగ్ టు దట్ క్లౌడ్ కంప్యూటర్ ఓవర్వ్యూలో ఇందాక చెప్పుకున్న డెఫినేషన్ అంతా మనం మామూలుగా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాను. ఇప్పుడు చూడండి యాక్చువల్ డెఫినేషన్ చూడండి ఏమి ఇచ్చాడు. క్లౌడ్ కంప్యూటింగ్ ప్రొవైడ్ as మీన్స్ బై విచ్ వీ కెన్ యాక్సెస్ ద అప్లికేషన్ యాజ్ యూటిలిటీస్ ఓవర్ ద ఇంటర్నెట్ అన్నాడు. ఇట్ అలౌస్ us టు క్రియేట్, కాన్ఫిగర్ అండ్ కస్టమైజ్ అప్లికేషన్స్ ఆన్లైన్. ఈ డెఫినేషన్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనకి ప్రతి టాపిక్లో కూడా మనం క్లౌడ్ ఓవర్వ్యూ కోసం ఈ ఫస్ట్ డెఫినేషన్ రాయవలసిన అవసరం మనకు ఉంటుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అది క్లౌడ్ కంప్యూటింగ్ ప్రొవైడ్స్ అస్ మీన్స్ బై విచ్ వీ కెన్ యాక్సెస్ ద అప్లికేషన్స్ యాజ్ యూటిలిటీస్ ఓవర్ ద ఇంటర్నెట్. ఇట్ అలౌస్ అస్ టు క్రియేట్, కాన్ఫిగర్ అండ్ కస్టమైజ్ అప్లికేషన్ ఆన్లైన్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఇది మనం జనరల్గా చెప్పుకున్న డెఫినేషన్ ఏంటంటే ఇందాక మీకు చెప్పాను క్లౌడ్ అంటే ఏంటో, స్టోరింగ్ అండ్ యాక్సెసింగ్ ద డేటా ఫ్రమ్ ఎనీ ఏరియా అని చెప్పుకున్నాం మనం. ఇక్కడ డెఫినేషన్ ఇచ్చాడు చూడండి ఒకసారి. ద టర్మ్ క్లౌడ్ డిఫర్స్ టు ఏ నెట్వర్క్ ఆర్ ఇంటర్నెట్. ఇన్ అదర్ వర్డ్స్ వీ కెన్ సే దట్ క్లౌడ్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ ప్రెజెంట్ అట్ రిమోట్ లొకేషన్. మనం చెప్పాను లోకల్గా ఉండదు, ఎక్కడ ఉంటుంది ఇది, రిమోట్ లొకేషన్లో ఉంటుంది.
and cloud can provide services over public and private networks. Public and private networks. That is ఏమి ఇచ్చాడు, వ్యాన్ అన్నాడు. పబ్లిక్ నెట్వర్క్లో ఏమన్నాడు, వ్యాన్. వ్యాన్ అంటే అర్థం ఏంటో మనకి వైడ్ ఏరియా నెట్వర్క్ అంటారు. ల్యాన్ అంటే అర్థం ఏంటో మనకి లోకలైజ్డ్ ఏరియా నెట్వర్క్ అంటారు. అదేవిధంగా క్లౌడ్లో ఎటువంటి అప్లికేషన్స్ మనకి ఎగ్జిక్యూట్ అవుతుందో చెప్పాలి. ఎటువంటి అప్లికేషన్స్ మనకి ఎగ్జిక్యూట్ అవుతాయి, ఈమెయిల్, వెబ్ కాన్ఫరెన్సింగ్, సిఆర్ఎం. సిఆర్ఎం అంటే ఫుల్ ఫామ్ ఏంటి మనకి కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఈ అప్లికేషన్స్ అన్నీ మన క్లౌడ్లో ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇది మనం ఈ 5 స్లైడ్లో మనం చూసింది ఏంటంటే వాట్ ఈజ్ క్లౌడ్, వేర్ ఇట్ ఈజ్ క్లౌడ్, వాట్ ఈజ్ ద క్లౌడ్ ఓవర్ వ్యూ అండ్ ఎగ్జాక్ట్ ద డెఫినేషన్ ఆఫ్ క్లౌడ్. నెక్స్ట్ మనకి క్లౌడ్ కంప్యూటింగ్. ఇంతవరకు మనం చూసింది ఏంటంటే క్లౌడ్. ఇంతవరకు మనం చూసింది ఏంటి మనకి క్లౌడ్. ఇప్పుడు మనం దేనికోసం మాట్లాడుతున్నాం, క్లౌడ్ కంప్యూటింగ్. దీని డెఫినేషన్ ఒకసారి చూడండి. క్లౌడ్ కంప్యూటింగ్ రిఫర్స్ టు మ్యానిపులేటింగ్, కాన్ఫిగరింగ్ అండ్ యాక్సెసింగ్ ద both hardware and software resources remotely. మళ్ళా ఒకసారి చూడండి ఏమన్నాడు, క్లౌడ్ కంప్యూటింగ్ రిఫర్స్ టు మ్యానిపులేటింగ్, కాన్ఫిగరింగ్, యాక్సెసింగ్ ద హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రిసోర్సెస్ రిమోట్లీ. ఈ డెఫినేషన్ జాగ్రత్తగా ఒకసారి చూసుకుంటే ఈ డెఫినేషన్ మనకి ప్రతిదేనా మనకి కంటిన్యూ అవుతుంటుంది. ఈ డయాగ్రామ్ ఒకసారి చూడండి. మనకి ఈ పార్ట్ను మనం ఏమంటామంటే క్లౌడ్ అంటాం. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, క్లౌడ్ ఈజ్ ఏ ఇంటర్నెట్ అని చెప్పుకున్నాం కదా. ఇంటర్నెట్ నుంచి ఏమేమి మనకి యాక్సెస్ అవుతున్నాయి చూడండి. మనకి మొబైల్స్ అన్నీ కనెక్ట్ చేశాడు, ల్యాప్టాప్స్ అన్నీ కనెక్ట్ చేసుకున్నాడు, లోకల్ సిస్టము, వర్క్ స్టేషన్స్ అన్నీ కనెక్ట్ చేసుకున్నాడు. ఈ డేటా అంతా మనకి ఎక్కడి నుంచి యాక్సెస్ చేస్తున్నాడు, మనకి క్లౌడ్ నుంచి యాక్సెస్ చేస్తున్నాడు. ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఇంటర్నెట్. అందులో మధ్యలో మనకి చూడండి, అందులోంచి ఏమేమి యాక్సెస్ చేసుకోవచ్చు, మనం స్టోరేజ్ని యాక్సెస్ చేసుకోవచ్చు, అప్లికేషన్ యాక్సెస్ చేసుకోవచ్చు, అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఏమేమి యాక్సెస్ చేసుకోవచ్చు, మనం స్టోరేజ్ని యాక్సెస్ చేసుకోవచ్చు, అప్లికేషన్ యాక్సెస్ చేసుకోవచ్చు, అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఈ ఎక్స్ప్లెయిన్ ద ఆరిజిన్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. మళ్ళీ మనకి క్లౌడ్ కంప్యూటింగ్ తాలూకా డెఫినేషన్ ప్రతి దగ్గర రాయాలని చెప్పాను. క్లౌడ్ కంప్యూటింగ్ డెఫినేషన్ మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం మనం. క్లౌడ్ కంప్యూటింగ్ రిఫర్స్ టు మ్యానిపులేటింగ్, కాన్ఫిగరింగ్ అండ్ యాక్సెసింగ్ ద హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రిసోర్సెస్ రిమోట్లీ. నెక్స్ట్ దీని ఆరిజిన్ ఏంటి ఇప్పుడు చూద్దాం. ఆరిజిన్కి వచ్చేసరికి మనకి వర్కింగ్ మోడల్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. వర్కింగ్ మోడల్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్లో మనకి 2 మోడల్స్ ఉంటాయి. ఫస్ట్ దాన్ని మనం డిప్లాయ్మెంట్ మోడల్స్ అంటాము, రెండో దాన్ని మనం సర్వీస్ మోడల్స్ అంటాం. ఫస్ట్ దాన్ని మనం ఏమంటాం, డిప్లాయ్మెంట్ మోడల్స్ అంటాము, రెండో దాన్ని మనం సర్వీస్ మోడల్స్ అంటాం. నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ డిప్లాయ్మెంట్ మోడల్స్. డిప్లాయ్మెంట్ మోడల్స్లో మనకి 4 ఉంటాయి డిప్లాయ్మెంట్ మోడల్స్. అసలు డిప్లాయ్మెంట్ మోడల్ అంటే ఏమిటి? డిప్లాయ్మెంట్ మోడల్ డిఫైన్స్ ద టైప్ ఆఫ్ యాక్సెస్ టు ద క్లౌడ్. మళ్ళా చూడండి, డిప్లాయ్మెంట్ మోడల్ డిఫైన్స్ ద టైప్ ఆఫ్ యాక్సెస్ టు ద క్లౌడ్. దట్ ఈస్ హౌ ద క్లౌడ్ ఈజ్ లొకేటెడ్. క్లౌడ్ అనేది ఏ విధంగా లొకేట్ అవుతున్నదో మనం చెప్తున్నాం. క్లౌడ్ ఏ విధంగా లొకేట్ అవుతుందంటే ఇక్కడ మనకి ఫస్ట్ది డిప్లాయ్ మోడల్లో పబ్లిక్, రెండోది ప్రైవేట్, ఫస్ట్ది పబ్లిక్, రెండోది ప్రైవేట్, మూడోది కమ్యూనిటీ, నాలుగోది హైబ్రిడ్. ఫస్ట్ దానికోసం మనం మాట్లాడుకుందాం. వాట్ ఈజ్ పబ్లిక్ క్లౌడ్? వాట్ ఈజ్ పబ్లిక్ క్లౌడ్? ఈ పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటో మాట్లాడదాం మనం. ద పబ్లిక్ క్లౌడ్ అలౌస్ సిస్టమ్స్ and services to be easily accessible to the general public అన్నాడు. మళ్ళీ ఒకసారి డెఫినేషన్ చూద్దాం చూడండి. ద పబ్లిక్ క్లౌడ్ అలౌస్
systems and services to be easily accessible to the general public. అంటే ఈజీలీ యాక్సెసిబుల్ జనరల్ పబ్లిక్ అంటే అర్థం ఏంటంటే దానికి ఒక లైట్గా ఒక ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి. ఇప్పుడు మనం ఫైల్స్ కానీ మనం ఏవైనా ఈబుక్స్ కానీ ఇవన్నీ మనం డౌన్లోడ్ చేసుకుంటాం, మూవీస్ కానీ ఇవన్నీ మనం డౌన్లోడ్ చేసుకుంటాం కదా, అదన్నీ పబ్లిక్ మనకి ఫ్రీగానే వస్తుంది. కానీ కొన్ని ఉన్నాయి ఫ్రీగా రాని ఉన్నాయి, అవేంటవి పబ్లిక్ క్లౌడ్లోకి రావు. సబ్స్క్రైబ్ చేసుకొని పే చేసిన తర్వాత వాటిని మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. అలాంటివి మనకి పబ్లిక్ క్లౌడ్లోకి మనం రావన్నమాట. కాబట్టి పబ్లిక్ క్లౌడ్ దానికి డెఫినేషన్ మళ్ళీ ఒకసారి చూడండి. ద పబ్లిక్ క్లౌడ్ అలౌస్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్ టు బి ఈజీలీ యాక్సెసిబుల్ టు ద జనరల్ పబ్లిక్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మనకి ప్రైవేట్. ద ప్రైవేట్ క్లౌడ్, నెక్స్ట్ ఏంటి మనకి ప్రైవేట్ క్లౌడ్. ద ప్రైవేట్ క్లౌడ్ allows systems and services to be accessible within an organization అన్నాడు చూడండి. within an organization. దీనికి చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. మనకు సింపుల్ ఆర్గనైజేషన్ మనకు ఉంటుంది. ఆ ఆర్గనైజేషన్లో నేను క్లౌడ్ ప్రొవైడర్స్ ద్వారా నేను సర్వీస్ని తీసుకున్నాను. ఆ తాలూకా యాక్టివిటీస్ విత్ ఇన్ ద నా ఆర్గనైజేషన్లో మాత్రమే నేను వాడుకుంటాను. ఆ ఇన్ఫర్మేషను వేరే వాళ్ళకి వెళ్ళదు. అంటే అదర్ ఆర్గనైజేషను ఆ ఇన్ఫర్మేషను వాళ్ళు షేర్ చేసుకోలేరు అనమాట. అటువంటి దాన్ని మనం ఏమంటామంటే ప్రైవేట్ క్లౌడ్ అంటాం. దాన్ని ఏమంటాం మనం ప్రైవేట్ క్లౌడ్ అంటాం. ద ప్రైవేట్ క్లౌడ్ అలౌస్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్ టు బి యాక్సెసిబుల్ విత్ ఇన్ యాన్ ఆర్గనైజేషన్. ఇందాక మనం పబ్లిక్ ఏం చెప్పుకున్నాం మనం, ద పబ్లిక్ క్లౌడ్ allows systems and services to be easily accessible to the general public అని చెప్పాను. బట్ ప్రైవేట్ క్లౌడ్కి వచ్చేసరికి ఏం చెప్పుకున్నాం మనం, ద ప్రైవేట్ క్లౌడ్ అలౌస్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్ టు బి యాక్సెసిబుల్ విత్ ఇన్ యాన్ ఆర్గనైజేషన్. ఇంకా 3, 4 ఉన్నాయని చెప్పుకున్నాం కదా మనం. అవేంటంటే థర్డ్ వన్ ఈజ్ కాల్డ్ కమ్యూనిటీ క్లౌడ్ అంటారు. థర్డ్ వన్ ఈజ్ కాల్డ్ కమ్యూనిటీ క్లౌడ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రైవేట్ క్లౌడ్ అండ్ కమ్యూనిటీ క్లౌడ్? ఈ కమ్యూనిటీ క్లౌడ్ డెఫినేషన్ చూడండి ఏమన్నాడు. ద కమ్యూనిటీ క్లౌడ్ అలౌస్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్ టు బి యాక్సెసిబుల్ బై ఏ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్ అన్నాడు. ఈ డెఫినేషన్ ప్రకారంగా మీకు ఆల్రెడీ ప్రైవేట్ క్లౌడ్ అర్థమైపోయి ఉంటుంది. ఆ ప్రైవేట్ క్లౌడ్ ఏమన్నాను నేను, ద ప్రైవేట్ క్లౌడ్ అలౌస్ సిస్టమ్స్ అండ్ సర్వీస్ టు బి యాక్సెసిబుల్ బై ఎనీ వన్ ఆర్గనైజేషన్. ఇక్కడికి వచ్చేసరికి ఏమన్నాడు, గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అన్నాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రైవేట్ క్లౌడ్ అండ్ కమ్యూనిటీ క్లౌడ్. ద నెక్స్ట్ వన్ ఈజ్, ఫోర్త్ వన్ ఈజ్ హైబ్రిడ్ క్లౌడ్. ద ఫోర్త్ వన్ ఈజ్ హైబ్రిడ్ అంటేనే కాంబినేషన్ అని అర్థం అనమాట. ఇక్కడ దేనికి ఇది కాంబినేషన్ మనకి, ద హైబ్రిడ్ క్లౌడ్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ క్లౌడ్. ద హైబ్రిడ్ క్లౌడ్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ క్లౌడ్. ఇది మీకు డెఫినేషన్లో ఈజీగా రాయడానికి కూడా మీకు వీలుగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది అనమాట. హైబ్రిడ్ క్లౌడ్ అని ఏం రాస్తారు మీరు, ద హైబ్రిడ్ క్లౌడ్ ఈజ్ ఎ మిక్చర్ ఆఫ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ క్లౌడ్ అని ఇచ్చాడు వీడు. మీరు మాత్రం ఎలా రాయొచ్చు, ద హైబ్రిడ్ క్లౌడ్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ క్లౌడ్. బట్ హైబ్రిడ్ క్లౌడ్లో వాట్ ఆర్ ద యాక్టివిటీస్ జరుగుతాయంటే, హైబ్రిడ్ క్లౌడ్లో క్రిటికల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రైవేట్ క్లౌడ్లో జరుగుతాయి. నాన్ క్రిటికల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పబ్లిక్ క్లౌడ్లో జరుగుతాయి. జాగ్రత్త చూడండి, క్రిటికల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి దేంట్లో జరుగుతాయి, క్రిటికల్ యాక్టివిటీస్ అన్నీ ప్రైవేట్ క్లౌడ్లో జరుగుతాయి. నాన్ క్రిటికల్ యాక్టివిటీస్ అన్నీ మనకి పబ్లిక్ క్లౌడ్లో జరుగుతాయి అన్నమాట. పబ్లిక్ క్లౌడ్లో మనకి జరుగుతాయి. దాన్ని మనం ఏమంటాం, హైబ్రిడ్ క్లౌడ్ అంటాం. దాన్ని ఏమంటాం మనం, హైబ్రిడ్ క్లౌడ్. ద హైబ్రిడ్ క్లౌడ్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ పబ్లిక్ అండ్
private cloud, in which the critical activities are performed using private cloud, while the non-critical activities are performed using the public cloud. Next one is delivery or service models. డెలివరీ ఆర్ సర్వీస్ మోడల్. ఇక్కడ మనకి చాలా 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 ఇంపార్టెంట్ డెలివరీ అండ్ సర్వీస్ మోడల్. ఇక్కడికి వచ్చేసరికి డెలివరీ అండ్ సర్వీస్ మోడల్స్లో సర్వీస్ మోడల్స్ అని జనరల్గా దాన్ని పిలుస్తారు. అందులో 3 సర్వీస్ మోడల్స్ ఉన్నాయి మనకి. ఫస్ట్ వన్ ఏమంటారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్. ఫస్ట్ సర్వీస్ ఏంటి దీంట్లో మనకి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్. రెండో సర్వీస్ ఏంటంటే ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్. రెండో సర్వీస్ ఏంటి మనకి? ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్. థర్డ్ సర్వీస్ ఈజ్ సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. ఇప్పుడు ఈ మూడింటిని కలిపి మనం ఏమంటామంటే సర్వీస్ మోడల్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఇక్కడ మనకి జాగ్రత్తగా చూడండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ని మనం బాటమ్ లేయర్ అంటాం, దీన్ని మనం మిడిల్ లేయర్ అంటాం, దీన్ని మనం టాప్ లేయర్ అంటాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ మోడల్ మనం ఏమన్నాము? బాటమ్ లేయర్ అన్నాము. ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ని మనం ఏమన్నాము? మిడిల్ లేయర్ అన్నాము. అలాగే సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ని మనం ఏమన్నాము? టాప్ లేయర్ అన్నాము. ఒక్కసారి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ అంటే ఏంటి? మీకు నేను ఇందాక చెప్పినట్టుగా ఇది మనకి బాటమ్ లేయర్ అని చెప్పుకున్నాం కదా మనం. ఇక్కడ బాటమ్ లేయర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్. ముందు దాని తర్వాత డెఫినేషన్ చూడండి ఒకసారి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ are considered to be the bottom layer of cloud computing system. It is a way to deliver hardware and storage as a service. Definition జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మళ్ళా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ ఆర్ కన్సిడర్డ్ టు బి ద బాటమ్ లేయర్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ సిస్టమ్. ఇట్ ఈస్ ఎ వే టు డెలివర్ హార్డ్వేర్ అండ్ స్టోరేజ్ యాజ్ ఏ సర్వీస్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ నేను ఒక కాలేజ్లో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను, స్టూడెంట్ ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఆ స్టూడెంట్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఒక అప్లికేషన్ డెవలప్ చేద్దాం అనుకున్నప్పుడు నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మాత్రం క్లౌడ్ ప్రొవైడర్స్ నుంచి హెల్ప్ అడుగుతాను అనమాట. ఆ క్లౌడ్ ప్రొవైడర్స్ నాకు అప్లికేషన్ డెవలప్ కావడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా నాకు ప్రొవైడ్ చేసి ఆ అప్లికేషన్ రన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట. రెండో పాయింట్ ఒకసారి చూడండి ఏమన్నాడు? ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ మోడల్ ప్రొవైడ్స్ ద రిక్వైర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దేనికోసం? టు రన్ ద అప్లికేషన్. మళ్ళా ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ మోడల్ ప్రొవైడ్స్ ద ఏం ప్రొవైడ్ చేస్తున్నది? రిక్వైర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు రన్ ద అప్లికేషన్. మన అప్లికేషను రన్ అవ్వడానికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మొత్తం అది ప్రొవైడ్ చేస్తున్నది. ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తున్నది? ఇట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సచ్ యాజ్ సర్వర్స్, ప్రాసెసింగ్, స్టోరేజ్, వర్చువల్ మిషన్స్ అండ్ అదర్ రిసోర్సెస్. వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, ఎర్లియర్ కాల్డ్ హార్డ్వేర్ యాజ్ ఎ సర్వీస్ అని కూడా దీన్ని మనం పిలవచ్చు. తర్వాత ఇప్పుడు మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడానికి ప్రొవైడర్స్ కావాలి కదా. మనకి మార్కెట్లో ద బెస్ట్ ప్రొవైడర్స్ ఉన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ని ప్రొవైడ్ చేసే ప్రొవైడర్స్ ఎవరంటే అమెజాన్. ఈ పేరు మీరు వినే ఉంటారు. అమెజాన్ EC2 అంటారు. అమెజాన్ EC2 దాన్ని వాడు ఏమన్నాడంటే అమెజాన్ ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ అన్నాడు. తర్వాత నెక్స్ట్ కంపెనీ గోగ్రిడ్ ఎట్సెట్రా. చాలా కంపెనీలు ఉన్నాయి. బట్ ఇంపార్టెంట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ని ప్రొవైడ్ చేసే పెద్ద కంపెనీలు మాత్రమే మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం మనం. నెక్స్ట్ది ఏంటి మనకి? ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్.
ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ చదివే ముందు మళ్ళీ మనం మీకు డయాగ్రామ్ అందుకని ముందు వేసుకోండి. డయాగ్రామ్ యాజ్ ఎ సర్వీస్లో మనకి ఈ మిడిల్ లెవెల్లో ఉన్నదాన్ని నేను ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అన్నాను. నేను దాన్ని మనం ఏమనుకున్నాం, మిడిల్ లేయర్ అనుకున్నాం. దీన్ని ఏమనుకున్నాం మనం, బాటమ్ లేయర్ అనుకున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ని మనం ఏమనుకున్నాం, బాటమ్ లేయర్ అనుకున్నాము. ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ని ఏ లేయర్ అనుకోవాలి మనం, మిడిల్ లేయర్ అనమాట. ఒకసారి డెఫినేషన్ చెబుతాను చూడండి. ప్లాట్ఫామ్ సర్వీసెస్ ఆర్ కన్సిడర్ టు బి ద మిడిల్ లేయర్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ సిస్టమ్. అర్థమైంది కదా, మిడిల్ లేయర్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ సిస్టమ్. ఇట్ ఈస్ ఎ వే టు బిల్డ్ అప్లికేషన్. ఇట్ ఈస్ ఎ వే టు బిల్డ్ ఎ అప్లికేషన్. అప్లికేషన్ డెవలపర్ అప్లికేషన్ బిల్డ్ చేసి టు హ్యావ్ దమ్ హోస్టెడ్ బై ద క్లౌడ్ ప్రొవైడర్స్. సెకండ్ పాయింట్, దీంట్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏమన్నాడు చూడడానికి, పబ్లిక్ యాజ్ ఎ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ ఇంక్లూడ్ అప్లికేషన్ డిజైన్, డెవలప్మెంట్, టెస్టింగ్, డిప్లాయ్మెంట్ and hosting. Other services include team collaboration, web services integration, database integration, security and scalability అన్నాడు చూడండి. security and scalability అన్నాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్కాలబిలిటీ అన్నది నేను తర్వాత ఇది బాగా ఎక్కువ మనకు ఉపయోగపడుతుంది. స్కాలబిలిటీ అనడానికి, స్కాలబిలిటీ అనడానికి ఎప్పుడైతే మనకి సపోజ్ నేను ఒక కస్టమర్ని, నేను క్లౌడ్కి 4 సర్వర్లు నాకు కావాలి అని చెప్పాను అనుకోండి, ఇమ్మీడియట్గా మనకు కావాల్సిన సర్వర్ వాడు యాడ్ చేసేస్తాడు. దాన్ని స్కేల్ అప్ అంటారు. అదే నాకు 4 సర్వర్లతో పని లేదు, నాకు 2 సర్వర్లే కావాలి అని చెప్పాను అనుకోండి, అప్పుడు వాడు ఇమ్మీడియట్గా 2 సర్వర్ని తీసేస్తాడు. దాన్ని స్కేల్ డౌన్ అంటాం మనం. కాబట్టి ఈ స్కేలబిలిటీ అనే పదం మనకు బాగా వస్తుంది. జాగ్రత్తగా మనం తర్వాత దానికోసం మనం తెలుసుకుందాం. నెక్స్ట్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరెవరు అంటే రైట్ స్కేల్ అండ్ ర్యాక్ స్పేస్ అనమాట. రైట్ స్కేల్ అండ్ ర్యాక్ స్పేస్. నెక్స్ట్ మనకి మూడో సర్వీస్ ఏంటి, మనకి సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. ఈ సర్వీస్ మోడల్లో మనం ఫస్ట్ 2 మోడళ్ళు మనం డిస్కస్ చేసాం. ఫస్ట్ వన్ అది మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, సెకండ్ వన్ అది మనకి ఏంటి, మనకి ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ద థర్డ్ వన్ ఈజ్ ద సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. థర్డ్ వన్ ఇస్ ద సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. మనం ఈ డయాగ్రామ్ని మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఈ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ మనకి టాప్ లెవెల్లో ఉంటుంది. కాబట్టి దీనికి అకార్డింగ్ డెఫినేషన్ చూడండి ఏమన్నాడు, సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఆర్ కన్సిడర్ టు బి ద టాప్ లేయర్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ సిస్టమ్. ఇట్ ఈస్ ఏ వే ఆఫ్ డెలివరింగ్ అప్లికేషన్ ఓవర్ ద ఇంటర్నెట్ యాజ్ ఏ సర్వీస్ అన్నాడు. ఇంటర్నెట్ యాజ్ ఏ సర్వీస్ అన్నాడు. మనకి జనరల్గా గూగుల్ డాక్ అని మనం వింటాం కదా, మనం గూగుల్ డాక్ వింటాం కదా, గూగుల్ డాక్యుమెంట్స్ అనేవి. ఈ గూగుల్ డాక్యుమెంట్స్ అనేవి ఇట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్కి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఆన్లైన్లో మనం గూగుల్ డాక్ ద్వారా మనం లాగిన్ అయ్యి దాని ద్వారా మనం ఎంఎస్ ఆఫీస్లో ఉన్న స్ప్రెడ్షీట్ అప్లికేషన్స్ని ఇవి మనం వాడుకోవచ్చు అనమాట. దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. ఇంకా రెండో డెఫినేషన్ ఏమన్నాడంటే సాఫ్ట్వేర్ యాజ్ ఏ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ డిమాండ్ సాఫ్ట్వేర్, ఆన్ డిమాండ్ సాఫ్ట్వేర్ అన్నాడు. ద SaaS ప్రొవైడర్ మేనేజ్ యాక్సెస్ టు ద అప్లికేషన్ ఇంక్లూడింగ్ సెక్యూరిటీ, అవైలబిలిటీ అండ్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ మనకి దీంట్లో సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. ఏంటంటే అవి బిగ్ కామర్స్, గూగుల్ యాప్స్, సేల్స్ ఫోర్స్, డ్రాప్ బాక్స్, జెండెక్స్ ఎట్సెట్రా. 4-5 ఎగ్జాంపుల్స్ మీరు రాస్తే మీకు సరిపోతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, మనం సర్వీస్ మోడల్ డీటెయిల్స్ అన్నీ మనం చెప్పుకున్నాం. సర్వీస్ మోడల్ డీటెయిల్స్ ఏంటంటే మనకి 3 సర్వీస్ మోడల్స్ చెప్పుకున్నాం. ఫస్ట్ మోడల్ ఏమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, సెకండ్ మోడల్ ఏమో ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, థర్డ్ మోడల్ ఏమో మనకి సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. మనకి ఈ సర్వీస్ మోడల్స్ ప్రతి చాప్టర్లోనే మనకి ఇవన్నీ ఎదురవుతుంటాయి అన్నమాట. సర్వీస్ మోడల్స్. నౌ క్లౌడ్ కాంపోనెంట్స్. క్లౌడ్ కాంపోనెంట్స్ దీని ఇంట్రడక్షన్ ముందు నేను ఇస్తాను చూడండి. క్లౌడ్ కాంపోనెంట్స్ అంటే ఏంటో. క్లౌడ్ కాంపోనెంట్స్ అంటే దేర్ ఆర్ 3 కాంపోనెంట్స్ ఆఫ్ క్లౌడ్ అనమాట జనరల్గా. ఫస్ట్ వన్ ఏంటి, దాంట్లో మనకి క్లయింట్స్. సెకండ్ వన్కి వచ్చేసరికి దాంట్లో మనకి క్లయింట్స్ ఒకటి, డేటా సెంటర్స్ ఒకటి, డిస్ట్రిబ్యూటెడ్ సర్వర్స్ ఒకటి ఉంటుంది.
మీరు ఈ డయాగ్రామ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు ఈ డయాగ్రామ్ మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మాత్రం మీరు డేటా సెంటర్స్, క్లయింట్స్, డిస్ట్రిబ్యూటెడ్ సర్వర్స్ ఇవన్నీ మీకు గుర్తుండాలంటే ముందు మీకు ఈ డయాగ్రామ్ బాగా గుర్తుండాలి. చూసుకోండి, ఈ డయాగ్రామ్ బాగా గుర్తుండాలి. దానికి ముందు ఏంటంటే క్లౌడ్ కంప్యూటింగ్ తాలూకు డెఫినేషన్ మళ్ళీ నేను రాశాను చూడండి. అందులో క్లౌడ్ కంప్యూటింగ్ రిఫర్స్ టు మ్యానిపులేటింగ్, కాన్ఫిగరింగ్ అండ్ యాక్సెసింగ్ ద హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రిసోర్సెస్ రిమోట్లీ అని రాస్తూ ఈ డయాగ్రామ్ని వేస్తే మీకు అందులో ఉన్న కాంపోనెంట్స్ ఈజీగా అర్థమవుతాయి. ఆ డయాగ్రామ్లో మధ్యలో ఉన్నది మనకి ఇంటర్నెట్ అన్నాం. దట్ ఇంటర్నెట్ ఈజ్ నథింగ్ బట్ ఏ క్లౌడ్. దట్ ఇంటర్నెట్ ఈజ్ నథింగ్ బట్ ఏ క్లౌడ్ అనమాట. దాంట్లో కాంపోనెంట్స్ ఏంటో మీకు ఈజీగా సైడ్ హెడ్డింగ్స్లో ఇచ్చాం. ఇక్కడ ఇచ్చాం చూడండి. క్లయింట్ కంప్యూటర్స్ అన్నాము, డేటా సెంటర్స్ అన్నాము అండ్ డిస్ట్రిబ్యూటెడ్ సర్వర్స్ అన్నాం. కాబట్టి క్లౌడ్ కాంపోనెంట్స్లో ఏమేమి ఉంటాయంటే మీరు ఈ మూడు చెప్పాలి. ద ఫస్ట్ వన్ ఈజ్ క్లయింట్, ద సెకండ్ వన్ ఈజ్ డేటా సెంటర్స్, ద థర్డ్ వన్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ సర్వర్స్. ఫస్ట్ది ఈ మూడు ఒకసారి నేను రాసాను చూడండి. ఫస్ట్ది ద కాంపోనెంట్స్ ఆఫ్ క్లయింట్స్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్స్ ఆర్ క్లయింట్స్, డేటా సెంటర్స్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ సర్వర్స్. ఇప్పుడు మనం క్లయింట్స్ కోసం చూద్దాం. హౌ మెనీ టైప్స్ ఆఫ్ క్లయింట్స్ ఆర్ అవైలబుల్? క్లయింట్స్ అంటే ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి? అకార్డింగ్ టు దట్, క్లయింట్స్ ఆర్ ద డివైసెస్ that the end users interact with to manage their information on the cloud అన్నాడు. Clients are the devices that the end users interact with to manage their information on the cloud. Client generally fall into the three categories. ఆ త్రీ కేటగిరీస్ ఏంటంటే, ఫస్ట్ మొబైల్ క్లయింట్స్. ఫస్ట్ క్లయింట్స్ ఎవరు మనకి? మొబైల్ క్లయింట్స్. రెండో క్లయింట్స్ ఎవరంటే థిక్ క్లయింట్స్. రెండో క్లయింట్స్ థిక్ క్లయింట్స్. మూడో వాళ్ళు థిన్ క్లయింట్స్. ఈ ముగ్గురు కోసం మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఎవరు మనకి? మొబైల్ క్లయింట్స్. మొబైల్ డివైసెస్ ఆర్ ఇంక్లూడెడ్ పీడిఏ. పీడిఏ ఫుల్ ఫామ్ ఏంటి మనకి? పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్స్ ఆర్ స్మార్ట్ ఫోన్స్ లైక్ ఏ బ్లాక్బెర్రీ, విండోస్ మొబైల్ స్మార్ట్ ఫోన్ ఆర్ యాన్ ఐఫోన్ అన్నాడు. నెక్స్ట్ మనకి థిక్ క్లయింట్స్. ఇది జాగ్రత్తగా చూడండి. థిక్ క్లయింట్స్కి థిన్ క్లయింట్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది మనకి. థిక్ క్లయింట్స్ ఎవరు, థిన్ క్లయింట్స్ ఎవరు, ఈ డిఫరెన్స్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ రాయాలి. థిక్ క్లయింట్స్ ఎవరంటే, దిస్ టైప్ ఆఫ్ క్లయింట్స్ ఈజ్ ఏ రెగ్యులర్ కంప్యూటర్. మన ఇంట్లో కంప్యూటర్ అంటే కంప్యూటర్ ఏముంటుంది మనకి? మానిటర్ ఉంటుంది, దానికి హార్డ్ డిస్క్ ఉంటుంది, సిపియు, దాన్ని సిపియు అని అంటాం మనం. మనకి మానిటరు, సిపియు, కీబోర్డు ఇవన్నీ మనకు ఉంటే దాన్ని మన ఇంట్లోని ఒక వెబ్ బ్రౌజరు, మైక్రోసాఫ్ట్ మొజిల్లా ఫైర్ ఫాక్స్ కానీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ, గూగుల్ యాప్ ఇంజన్ కానీ, గూగుల్ ఇవన్నీ మనకి గూగుల్ క్రోమ్ కానీ ఇవన్నీ మనకుంటే ఈ బ్రౌజర్స్ ద్వారా మనం డేటాని యాక్సెస్ చేసుకుంటే వాటిని మనం ఏమంటాం? థిక్ క్లయింట్స్ అంటాం. అంటే గూగుల్ నుంచి ఏదైనా గూగుల్ స్టోరేజ్ నుంచి, ఏ క్లౌడ్ స్టోరేజ్ నుంచి డేటాని మనం యాక్సెస్ చేసుకొని మన లోకల్ కంప్యూటర్లోని స్టోర్ చేసుకోవచ్చు, మేనేజ్ చేసుకోవచ్చు, మ్యానిపులేట్ చేసుకోవచ్చు. వాళ్ళని మనం ఏమంటామంటే థిక్ క్లయింట్స్ అంటాం. థిన్ క్లయింట్స్ అని ఎవరిని అంటామంటే, మనం హార్డ్ డ్రైవ్స్ ఉండవు. అంటే ఏంటి? ఇంటర్నల్ హార్డ్ డ్రైవ్స్ ఉంటావు, సిపియూలు ఉండవు అనమాట. థిన్ క్లయింట్స్ అంటే ఎవరు వాళ్ళు? క్లయింట్స్ ఆర్ కంప్యూటర్ దట్ డు నాట్ హ్యావ్ ఇంటర్నల్ డ్రైవ్స్. దట్ డు నాట్ హ్యావ్ ఇంటర్నల్ డ్రైవ్స్ బట్ రేదర్ లెట్ ద సర్వర్ డూ ఆల్ ద వర్క్. మనకు స్టోరేజ్ చేసుకోవాలన్నా, మ్యానిపులేట్ చేసుకోవాలన్నా, యాక్సెసింగ్ చేసుకోవాలన్నా ఇవన్నీ మనకి సర్వర్లోనే జరుగుతాయి తప్పిస్తే ఆ క్లయింట్ సైడ్లో జరగవు అనమాట. క్లయింట్ సైడ్లో ఏ పెర్ఫార్మెన్స్ జరుగుతుందంటే ఓన్లీ డిస్ప్లే ద ఇన్ఫర్మేషన్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా దీన్ని మనం థిన్ క్లయింట్ అనమాట. దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ క్లయింట్స్ ఆర్ అవైలబుల్. ద ఫస్ట్ వన్ ఈజ్ మొబైల్ క్లయింట్, ద సెకండ్ వన్ ఈజ్ థిక్ క్లయింట్, ద థర్డ్ వన్ ఈజ్ థిన్ క్లయింట్. ఇది కాంపోనెంట్స్లో ఫస్ట్ది. తర్వాత రెండో కాంపోనెంట్ ఏంటి మనకి? డేటా సెంటర్. ఈ డేటా సెంటర్ చేసినప్పుడు
ముందు మనం ఈ డయాగ్రామ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. డేటా సెంటర్లో పెద్ద ఒక హాల్ ఒకటి ఉంది చూడండి. ఈ హాల్లో మనకి హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ సర్వర్స్ అన్నీ ఉంటాయి చూడండి. ఈ థౌజండ్స్ ఆఫ్ సర్వర్స్ తాలూకా డేటాని వయా ఇంటర్నెట్ ద్వారా కస్టమరు యాక్సెస్ చేస్తాడు అనమాట. దట్ ఈస్ కాల్డ్ డేటా సెంటర్స్. ఇప్పుడు డెఫినేషన్ చూడండి. ద డేటా సెంటర్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్ సర్వర్స్ వేర్ ద అప్లికేషన్ టు విచ్ యూ సబ్స్క్రైబ్ ఈజ్ హౌస్డ్. అంటే ఒక హౌస్లోని హండ్రెడ్స్ ఆఫ్ సర్వర్స్ అన్నీ ఆర్ థౌజండ్స్ ఆఫ్ సర్వర్స్ అన్నీ ఉంటాయి. ఇట్ కుడ్ బి ఏ లార్జ్ రూమ్ ఇన్ ద బేస్మెంట్ ఆఫ్ యువర్ బిల్డింగ్ ఆర్ ఏ రూమ్ ఫుల్ ఆఫ్ సర్వర్స్ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద వరల్డ్ దట్ యు యాక్సెస్ వయా ఇంటర్నెట్ ద్వారా ఆ డేటాను మనం యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఐటీ వరల్డ్ పెరుగుతున్న కొలది అంతా కాన్సెప్ట్ అంతా వర్చువలైజ్డ్ అనే కాన్సెప్ట్ మనకు వచ్చేసింది. ఈ వర్చువలైజ్డ్ కాన్సెప్ట్ మనకి 5th చాప్టర్లో ఉంటుంది. దాని వర్చువలైజేషన్ అంటే ఏంటో ఒకసారి చెప్తాను వినండి. ఒక్క ఫిజికల్ సర్వర్లో మనం నెంబర్ ఆఫ్ వర్చువల్ సర్వర్స్ని మనం పెట్టుకోవచ్చు అనమాట. ఒక దాంట్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టము, ఒక దాంట్లో లైనక్స్ ఆపరేటింగ్ సిస్టము, ఒక దాంట్లో యునిక్స్ ఆపరేటింగ్ సిస్టము. ఈ విధంగా మనం వర్చువల్ సర్వర్స్ని ఒక 112 వర్చువల్ సర్వర్స్ని ఒక ఫిజికల్ సర్వర్లోనే మనం పెట్టుకోవచ్చు అనమాట. దాన్ని మనం వర్చువలైజేషన్ అంటాం. మనం ఆ కాన్సెప్ట్ని మనం తర్వాత నేర్చుకుందాం. కానీ డెఫినేషన్లు ఇచ్చాడు చూడండి. ఏ గ్రోయింగ్ ట్రెండ్ ఇన్ ద ఐటీ వరల్డ్ ఈజ్ కంప్లీట్లీ వర్చువలైజింగ్ సర్వర్స్. దట్ ఈస్ software can be installed allowing multiple instances of virtual servers to be used. In this way you can have half a dozen virtual servers running on one physical server అన్నాడు చూడండి. వన్ ఫిజికల్ సర్వర్, ఒక ఫిజికల్ సర్వర్లోనే మనకి నెంబర్ ఆఫ్ వర్చువల్ సర్వర్స్ని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇందులో మనం ఈ డయాగ్రామ్ చూసారు కదా డేటా సెంటర్లో. ఈ డేటా సెంటర్ డయాగ్రామ్లో మనకి ఈ డయాగ్రామ్ కానీ గుర్తుంటే డేటా సెంటర్స్ మనం ఈజీగా దీన్ని మనం రాయగలం. నెక్స్ట్ ఏంటి మనకి డిస్ట్రిబ్యూటెడ్ సర్వర్స్. ఈ డిస్ట్రిబ్యూటెడ్ సర్వర్స్ అంటే ఇది సెంట్రలైజ్డ్ కాదు. బట్ ద సర్వర్స్ డోంట్ ఆల్ హ్యావ్ టు బి హౌస్డ్ ఇన్ ద సేమ్ లొకేషన్. ఒకే లొకేషన్లో ఉండవు. ఈ విధంగా సర్వర్స్ ఉన్నాయనుకో, ఇదొక లొకేషన్లో, ఇదొక లొకేషన్లో, ఇదొక లొకేషన్లో ఉంది. బట్ కస్టమర్ అన్నవాడు ఒకసారి క్లౌడ్కి కానీ సబ్స్క్రైబ్ అయిన తర్వాత ఇవన్నీ వరుసగా ఉన్నట్టుగా కనిపిస్తాయి, కానీ లొకేషన్ మాత్రం ఒకలా ఉండవు, డిస్ట్రిబ్యూటెడ్ అయ్యి ఉంటాయి. కానీ డిస్ట్రిబ్యూటెడ్ సర్వర్స్ వల్ల ఉపయోగం ఏంటో అన్నది మనం నెక్స్ట్ చాప్టర్లో మనం తెలుసుకుందాం. బట్ మీ డెఫినేషన్ చూడండి. బట్ ద సర్వర్స్ డోంట్ ఆల్ హ్యావ్ టు బి హౌస్డ్ ఇన్ ద సేమ్ లొకేషన్. ఆఫెన్ సర్వర్స్ ఆర్ ఇన్ ద జియోగ్రాఫికల్లీ డెస్పరేట్ లొకేషన్లో ఉంటాయి. But to you, the cloud subscriber, these servers act as if they were humming away right next to each other. సబ్స్క్రైబ్ అయ్యేవాడికి మాత్రం అవి పక్కనే ఉన్నట్టుగా మాత్రం కనిపిస్తాయి. దిస్ ఈజ్ కాల్డ్ డిస్ట్రిబ్యూటెడ్ సర్వర్. ఒకసారి డిస్ట్రిబ్యూటెడ్ సర్వర్ తాలూకా డయాగ్రామ్ మనం చూద్దాం చూడండి. డిస్ట్రిబ్యూటెడ్ సర్వర్లో మధ్యలో మనకి సెంటర్లో నెట్వర్క్ అన్నాడు చూసారా. దట్ నెట్వర్క్ ఈజ్ నథింగ్ బట్ ఏ క్లౌడ్. దట్ నెట్వర్క్ ఈజ్ నథింగ్ బట్ ఏ క్లౌడ్. ఆ క్లౌడ్కి ఏమి అటాచ్ అయి ఉన్నాయి మనకి? డేటాబేస్ సర్వరు, వర్క్ స్టేషన్స్. అంటే మనకు అర్థం ఏంటంటే నెంబర్ ఆఫ్ వర్క్ స్టేషన్స్ కనెక్ట్ అయ్యాయి, డేటాబేస్ సర్వర్స్ కనెక్ట్ అయ్యాయి. ఒక డేటాబేస్ సర్వర్స్లో ఏమో డిపార్ట్మెంట్ టేబుల్ ఉంటుంది, ఇంకో డేటాబేస్ సర్వర్లో ఏమో ఈఎంపీ టేబుల్ ఉంటుంది, ఇదేమో సేల్స్ డేటాబేసు. అంటే మనకి డేటాబేసు వేరే ప్లేస్లో మనకి స్టోర్ అయినా మనం కానీ సబ్స్క్రైబ్ అయ్యామనుకోండి, ఎంప్లాయీ టేబుల్, డిపార్ట్మెంట్ టేబుల్ కావాలంటే మనకు ఆ రెండు సర్వర్స్ పక్కన ఉన్నట్టుగా మనకి వర్చువల్గా మనకి కనిపిస్తాయి. దట్ ఈస్ కాల్డ్ డిస్ట్రిబ్యూటెడ్ సర్వర్స్. ఇప్పుడు మనం క్లౌడ్ కాంపోనెంట్స్లో చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఈ మూడు అనమాట. క్లౌడ్ కాంపోనెంట్స్లో ఫస్ట్ కాంపోనెంట్ మనం ఏం చదువుకున్నాం? మనం క్లయింట్స్. రెండో కాంపోనెంట్స్ ఏమో డేటా సెంటరు. మూడో కాంపోనెంట్ ఏమో మనకి డిస్ట్రిబ్యూటెడ్ సర్వర్. ఇందులో డయాగ్రామ్స్ చూసుకుంటే మనం ఈజీగా దీన్ని మనం గో త్రూ అవ్వచ్చు. నెక్స్ట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. ప్రతి టెక్నాలజీలోని అడ్వాంటేజెస్ ఉంటాయి,
డిసడ్వాంటేజెస్లో ఉంటాయి. క్లౌడ్లో మాత్రం ఎక్కువగా అడ్వాంటేజెస్లే ఉన్నాయి కానీ డిసడ్వాంటేజ్లు చాలా తక్కువ ఉన్నాయి. అడ్వాంటేజ్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఒకసారి చూడండి. క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ అన్ ఎమర్జింగ్ టెక్నాలజీ దట్ ఆల్మోస్ట్ ఎవ్రీ కంపెనీ ఈజ్ బీయింగ్ స్విచ్డ్ ఫ్రమ్ ఆన్ ప్రిమైజ్ టెక్నాలజీస్. ప్రతి కంపెనీ కూడా, ప్రతి ఐటీ సెక్టర్ కూడా ఇప్పుడు ఖచ్చితంగా క్లౌడ్ సర్వీసెస్ పక్కే స్విచ్ అయిపోతున్నాయి. ఎందుకంటే వాటి తన ఉపయోగాలు చాలా ఉన్నాయి. వెదర్ ఇట్ ఈజ్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ ఆర్ హైబ్రిడ్ అనమాట. క్లౌడ్ కంప్యూటింగ్ హ్యాస్ బికమ్ అన్ ఎసెన్షియల్ ఫ్యాక్టర్ ఫర్ కంపెనీస్ టు రైజ్ అప్ టు ద కాంపిటీషన్. కంపెనీస్కి కాంపిటీషన్లో నిలబడాలి అంటే, కాస్ట్ తగ్గించుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ క్లౌడ్ సర్వర్స్ జోనర్స్లో ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. వాడు ఆన్ ప్రెమిసెస్లో మాత్రం సొంతంగా ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటాను అంటే అది కొంచెం కాస్ట్తో కూడుకున్న పని. కాబట్టి ప్రతి కంపెనీ కూడా ఇప్పుడు జనరల్గా ఆ క్లౌడ్ సర్వీసెస్ పక్కే మూవ్ అవుతున్నాయి. కాబట్టి అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ చెప్పినప్పుడు ముందు అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. ద అడ్వాంటేజెస్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్, ద ఫస్ట్ వన్ ఈజ్ కాస్ట్ ఎఫిషియన్సీ అని చెప్పాను. ద ఫస్ట్ వన్ ఈజ్ కాస్ట్ ఎఫిషియన్సీ. మీ దాంట్లో ఉంచండి. ఫస్ట్ వన్ ఈజ్ కాస్ట్ ఎఫిషియన్సీ. రెండోది హై స్పీడ్. రెండోది అండి మనకి హై స్పీడ్. వీటి కోసం డీటెయిల్స్గా మళ్ళీ చెప్తాను. ఒకసారి ఆ అడ్వాంటేజెస్ ఏంటో ముందు మనం చూద్దాం. ద ఫస్ట్ వన్ ఈజ్ కాస్ట్ ఎఫిషియన్సీ, ద సెకండ్ వన్ ఈజ్ హై స్పీడ్, ద థర్డ్ వన్ ఈజ్ ఎక్సలెంట్ యాక్సెసిబిలిటీ, ద ఫోర్త్ వన్ ఈజ్ బ్యాకప్ అండ్ రీస్టోర్ డేటా, ద ఫిఫ్త్ వన్ ఈజ్ మేనేజబిలిటీ, ద సిక్స్త్ వన్ ఈజ్ బ్యాచ్ ప్రాసెసింగ్ అనొచ్చు, లేకపోతే స్పారడిక్ బ్యాచ్ ప్రాసెసింగ్ అనొచ్చు. ద లాస్ట్ వన్ ఈజ్ స్ట్రాటజిక్ ఎడ్జ్ అనమాట. లాస్ట్ వన్ ఈజ్ స్ట్రాటజిక్ ఎడ్జ్. ఫస్ట్ది ఈ డయాగ్రామ్ జాగ్రత్త చూడండి. ఈ కాస్ట్ ఎఫిషియన్సీ దేనికి, ఈ హై స్పీడ్ దేనికి, ఎక్సలెంట్ యాక్సెసిబిలిటీ, స్పారడిక్ బ్యాచ్ ప్రాసెసింగ్, బ్యాకప్ అండ్ రికవరీ అండ్ స్ట్రాటజిక్ ఎడ్జ్, మేనేజబిలిటీ, ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదా. మనం కాస్ట్ ఎఫిషియన్సీ ఏంటంటే జనరల్గా మనం ఇప్పుడు నోవేడేస్ డేటా చూసాం కదా, ఎంత డేటా ఎక్కువైపోతుంది మనకి. ప్రతి దగ్గర ఆన్లైనే, ఎక్కడ చూసినా ఆన్లైన్. మనం రైల్వే రిజర్వేషన్ సిస్టమ్ చూసుకోండి, మనం ఫుడీస్ కాకుండా ఏదైనా ఫుడ్ ఆర్డర్ ఇచ్చినప్పుడు చూసుకోండి, ప్రతిదీ మనకు ఆన్లైన్ అయిపోతుంది. కాబట్టి స్టోరేజ్ కెపాసిటీ బాగా పెరిగిపోయింది. ఆ స్టోరేజ్ కెపాసిటీని లోకల్గా మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం. కాబట్టి కాస్ట్ ఎఫిషియెంట్ కోసం, ఎనార్మస్ స్పేస్ కోసం అందరూ ఈ క్లౌడ్ మీదే ఆధారపడుతున్నారు. దట్ ఈస్ ద బెస్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ కాస్ట్ ఎఫిషియన్సీ. నెక్స్ట్ వన్ ఏంటి మనకి హై స్పీడ్. నెక్స్ట్ వన్ ఏంటి మనకి హై స్పీడ్. హై స్పీడ్ అని దేనికి అన్నామంటే, సపోజ్ ఒక కస్టమర్ ఉన్నాడు, ఆ కస్టమరు క్లౌడ్ సర్వీసెస్ తీసుకున్నాడు. క్లౌడ్ సర్వీసెస్ తీసుకొని నాకు 2 సర్వర్స్ కావాలని చెప్పాడు. 2 సర్వర్స్ కావాలని చెప్పి ఒక 5 days తర్వాత నాకు ఇంకో 2 సర్వర్స్ అర్జెంటుగా కావాలని చెప్పాడు అనుకోండి. జనరల్గా అంటే ఇట్ విల్ టేక్ 1 day or 2 days పడుతుంది. బట్ ఈ క్లౌడ్ ప్రొవైడర్స్ మాత్రం ఈ పనిని జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో చేస్తారు. ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో చేస్తారు కాబట్టి సింపుల్ క్లిక్స్లో చేస్తారు. నో యూజర్ ఇంటర్వెన్షన్ అనమాట. హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా ఇది జరిగిపోతుంది. దట్ ఈస్ కాల్డ్, అందుకనే హై స్పీడ్ అన్న దాన్ని. సెకండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ హై స్పీడ్. థర్డ్ అడ్వాంటేజ్ ఏం చెప్పాను నేను, ఎక్సలెంట్ అవైలబిలిటీ. ఎక్సలెంట్ అవైలబిలిటీ, యాక్సెస్ ఇన్ఫర్మేషన్ ఎనీ టైమ్ ఎనీవేర్ అన్నాడు. ఎక్సలెంట్ అవైలబిలిటీ అంటే ఏమన్నాడు, యాక్సెస్ ఇన్ఫర్మేషన్ ఎనీ టైమ్ ఎనీవేర్. దీని అర్థం ఏంటంటే ద డేటా ఈజ్ అవైలబుల్ 24/7. ద డేటా ఈజ్ అవైలబుల్ 24/7. అదే డేటా 24/7 లోకల్గా ఉంటుందా అంటే కాదు. The data can be available at any time, at any place. కాబట్టి దీని తాలూకా థర్డ్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎక్సలెంట్ యాక్సెసిబిలిటీ అనమాట. నెక్స్ట్ ఏంటి మనకి మేనేజబిలిటీ అన్నాడు. మేనేజబిలిటీ అంటే అర్థం ఏంటంటే మనకి
ఎలిమినేట్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీడ్స్ అన్నాడు. మనం సొంతంగా ఒక కంపెనీ పెట్టుకున్నప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఆ కంపెనీయే బై చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. క్లౌడే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మేనేజ్ చేస్తుంది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తాలూకా ఎప్పటికప్పుడు అప్డేషన్లో ఉంచుంటుంది. ఏమైనా కొత్త సాఫ్ట్వేర్లు ఏమైనా వస్తే అవన్నీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంది. ఆ మేనేజింగ్ సంబంధించిన హెడేక్స్ ఏమి కంపెనీకి ఉండదు. ద కంప్లీట్ అన్ని ఎవరైతే క్రౌడ్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళే ఇవన్నీ చూసుకుంటారన్నమాట. అందుకని ఏమన్నాడు, ఎలిమినేట్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీడ్స్ అన్నాడు. నెక్స్ట్ ఏంటి మనకి, డేటా బ్యాకప్ అండ్ రికవరీ. వన్స్ యూ స్టోర్ ద డేటా ఆన్ ద క్లౌడ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు గెట్ బ్యాక్ అనమాట. ఈజీ టు గెట్ బ్యాక్ అండ్ రికవరీ అన్నాడు. మనం స్టోరేజ్లో కానీ క్లౌడ్ స్టోరేజ్లో కానీ డేటా ఒకసారి స్టోర్ చేస్తే ఆ డేటా మనం ఈజీగా బ్యాకప్ చేసుకోవచ్చు. చూడండి ఎన్ని అడ్వాంటేజ్లు ఉన్నాయో. ఫస్ట్ అడ్వాంటేజ్ మనం కాస్ట్ ఎఫిషియన్సీ చెప్పాను. రెండో అడ్వాంటేజ్ ఏమో హై స్పీడ్ చెప్పుకున్నాం. మూడో అడ్వాంటేజ్ ఏమో ఎక్సలెంట్ యాక్సెసిబిలిటీ అన్నాం. నాలుగో అడ్వాంటేజ్ ఏమో మేనేజబిలిటీ అన్నాం. ఐదో అడ్వాంటేజ్ ఏమో డేటా బ్యాకప్ అండ్ రికవరీ అన్నాము. తర్వాత స్పారడిక్ బ్యాచ్ ప్రాసెసింగ్, తర్వాత స్ట్రాటజిక్ ఎడ్జ్. ఇదేంటంటే స్పారడిక్ బ్యాచ్ ప్రాసెసింగ్ అర్థం ఏంటంటే యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ రిసోర్సెస్ అండ్ సర్వీసెస్ యాజ్ పర్ రిక్వైర్మెంట్. ఇందాక చెప్పాను నేను, ఇందాక స్కాలబిలిటీ అని ఒకటి చెప్పాను మీకు. నేను స్కాలబిలిటీ అని చెప్పాను. స్కాలబుల్ అంటే ఏం చెప్పాను మీకు, ఈజీలీ స్కేల్ అప్ అండ్ ఈజీలీ స్కేల్ డౌన్ అనమాట. whenever you required you can add the resources, whenever you not required you remove the resources. కాబట్టి యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ రిసోర్సెస్ అండ్ సర్వీసెస్ యాజ్ పర్ యూజర్ రిక్వైర్మెంట్స్. లాస్ట్ ఏంటి మనకి, స్ట్రాటజిక్ ఎడ్జ్ అన్నాడు. జనరల్గా కంపెనీలు అన్న తర్వాత కాంపిటీషన్ ఉంటుంది కదా మనకి. ఈ కంపెనీ కానీ ఏదైనా కొత్త టెక్నాలజీ వాడింది అనుకోండి, మనకు ఇదొక కంపెనీ, మనదొక కంపెనీ, వీడిదొక కంపెనీ అనుకుందాం. ఈ కంపెనీ కానీ కొత్త టెక్నాలజీ ఏదైనా వాడింది అనుకోండి, న్యూ టెక్నాలజీ వాడింది అనుకోండి, మన టెక్నాలజీ ఇంకా ఓల్డ్లోనే ఉండిపోయింది అనుకోండి, అప్పుడు మనకి ఓల్డ్ అయిపోతుంది కదా మనకి. కాబట్టి స్ట్రాటజిక్ ఎడ్జ్ అంటే ఏంటంటే ఈ క్లౌడ్ ప్రొవైడర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటారనమాట. కాబట్టి ఎప్పటికప్పుడు న్యూ సాఫ్ట్వేర్ని కానీ న్యూ ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ ఇవి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ కంపెనీస్ని కాంపిటేటివ్గా ఉండేటట్టు వాళ్ళు చూసుకుంటారు. ఇది మనకి స్ట్రాటజిక్. ఇప్పుడు మనం ఒక్కొక్కటికి డీటెయిల్స్గా చూద్దాం. ద ఫస్ట్ వన్ ఈజ్ కాస్ట్ ఎఫిషియన్సీ. ఈ కాస్ట్ ఎఫిషియన్సీ అంటే ఏమన్నాడు చూడండి, ద బిగ్గెస్ట్ రీజన్ బిహైండ్ కంపెనీ షిఫ్టింగ్ టు క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ దట్ it takes considerably lesser cost than any on-premise technology. ఇందాక నేను చెప్పింది ఏంటి, మనకి సొంతంగా కంపెనీ పెట్టుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేయడం కష్టం అయిపోతున్నది. కాబట్టి ఇప్పుడులో ఉన్న ప్రతి కంపెనీ క్లౌడ్ టెక్నాలజీకి షిఫ్ట్ అయిపోతున్నాయి అనమాట. నౌ కంపెనీస్ నీడ్ నాట్ స్టోర్ డేటా ఎనీ డిస్క్ ఎనీ మోర్ యాజ్ the cloud offers enormous storage space, saving money and resources. నెక్స్ట్ వన్ ఏంటి మనకి, హై స్పీడ్. ఇందాక మీకు చెప్పాను, కస్టమర్ అనేవాడు ఒక సర్వర్ ఉంది, ఇంకో 2 సర్వర్లకి ఆర్డర్ పెట్టాడు అనుకోండి, ఇమ్మీడియట్గా వితిన్ మినిట్స్లో మనకి క్లిక్ కొడితే సింపుల్ క్లిక్స్లోనే మనకి యాడ్ అయిపోతాయని చెప్పాను నేను. హై స్పీడ్లో చూడండి ఏమన్నాడు, cloud computing lets us deploy the services quickly in fewer clicks అన్నాడు చూడండి. This quick deployment let us get the resources required for our system within minutes. That is the major advantage of cloud computing అన్నమాట. That is the major advantage of cloud computing. Next one ఏమన్నాడు, excellent accessibility. Storing information in the cloud allows us to access it anywhere and anytime. Regardless of the mission making, it is highly accessible and flexible technology of the
ప్రజెంట్ టైం. అంటే మనం ఇంట్లో ఉన్న డేటాలో మనం ఏమైనా ఫైల్స్ కానీ ఏవైనా ఫొటోస్ కానీ మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనం వేరే ప్లేస్కి ఎక్కడైనా వెళ్ళాం అనుకోండి, మనం ఆ ఫొటోస్ కావాలంటే మళ్ళీ ఇంటికెళ్ళి మనం ఫొటోస్ తెచ్చుకోలేం కదా. అదే ఫొటోస్ కానీ మనం అదే వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏమైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కానీ మనం కానీ క్లౌడ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనం ఏ ప్లేస్లో ఉన్నా సరే ఈజీగా దాన్ని మనం యాక్సెస్ చేసుకోవడానికి వీలవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఎక్సలెంట్ యాక్సెసిబిలిటీ. Storing information in the cloud allows us to access it anywhere and anytime regardless of the mission making. It is highly accessible and flexible technology of the present time అన్నాడు. నెక్స్ట్ వన్ బ్యాకప్ అండ్ రీస్టోర్ డేటా. ఇందువల్ల మీకు చెప్పాను బ్యాకప్ అండ్ రీస్టోర్ డేటా అంటే ఏంటో. బ్యాకప్ అండ్ రీస్టోర్ డేటా అంటే ఏంటి మనకి, వన్స్ ద డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ ద క్లౌడ్ ఇట్ ఈజ్ ఈజియర్ టు గెట్స్ ఇట్ బ్యాక్ అని చెప్పాను. And recovery, which quite a time consuming process in on-premise technology. అదే మన క్లౌడ్ రాకముందు క్లయింట్ సర్వర్ టెక్నాలజీ వాడేవారు. ఆ క్లయింట్ సర్వర్ టెక్నాలజీలో బ్యాకప్ రికవరీ చేయడానికి ఒక 1 అవర్ 2 అవర్ 3 అవర్స్ పట్టేది. బట్ క్లౌడ్లో మాత్రం అంత టైం పట్టదు. అదేంటంటే మొత్తం అంతా నెంబర్ ఆఫ్ సర్వర్స్ని దాన్ని మేనేజ్ చేయడానికి కొంతమంది స్టాఫ్ని వాడు పెడతాడు కాబట్టి ఇవన్నీ చాలా టైం కన్జ్యూమింగ్ అనమాట బ్యాకప్ చేసుకోవడానికి రికవర్ చేసుకోవడానికి మనకి. నెక్స్ట్ వన్ ఏంటి మనకి, మేనేజబిలిటీ. క్లౌడ్ కంప్యూటింగ్ ఎలిమినేట్స్ ద నీడ్ ఫర్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్డేట్స్ అండ్ మెయింటైన్స్ సిన్స్ ద సర్వీస్ ప్రొవైడర్ ఎన్షూర్ టైమ్లీ, గ్యారంటీడ్ and seamless delivery of our service and also take care of all the maintenance and management of our IT services according to the service level agreement. Last point important చూడండి, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. మనం క్లౌడ్ ప్రొవైడర్స్తో ఈ సర్వీస్ లెవెల్ అగ్రిమెంటు 99.95% నాకు పెర్ఫార్మెన్స్ కావాలి అని అడిగారు అనుకోండి, అప్పుడు మీకు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం మనకు లేదు. ఎందుకంటే మనకి ఈ 99.95% మనకి అగ్రిమెంట్లో ఎప్పుడైతే వాడు ఇచ్చాడో ఆ పర్ఫార్మెన్స్ స్పీడ్ కూడా అదేలా ఉంటుంది. కాబట్టి మనకి ఆ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ఏ విధంగా చేసామో దాన్ని బట్టి మన పెర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వన్ స్పారడిక్ బ్యాచ్ ప్రాసెసింగ్ అన్నాడు చూడండి. క్లౌడ్ కంప్యూటింగ్ లెటెస్ యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్. ఇందులో నేను స్కేలబుల్ అని చెప్పాను, దీనికోసం స్కేలబుల్ అని మనం చెప్పుకున్నాం. మనం క్లౌడ్ కంప్యూటింగ్ లెటెస్ యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ రిసోర్సెస్ అండ్ సర్వీసెస్ అకార్డింగ్ టు అవర్ నీడ్స్. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు సర్వీస్ని అవి యాడ్ చేస్తాయి, ఎప్పుడు మనకు వద్దనుకుంటున్నాయో అప్పుడు సర్వీస్ని మనం బ్యాక్ తీసుకోవచ్చు. సో if the workload is not 24/7, we need not worry about the resources and services getting wasted and we won't end up stuck with unused service. ఇప్పుడు మనం ఒక సర్వీస్ తీసుకున్నాము, జనరల్గా మనం 24/7 చెయ్యం కదా. మనం 8 అవర్సో ఒక 6 అవర్సో ఒక 9 అవర్సో మనం చేస్తాం. ఆ ఎంతైతే మనం సర్వీస్ చేసామో అంతవరకే బిల్లింగ్ రేట్స్ మనకు పడతాయి. 24/7కి బిల్లింగ్ రేట్స్ మనకి పడవు. దట్ ఈస్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఈ తాలూకా క్లౌడ్ అనమాట. నెక్స్ట్ స్ట్రాటజిక్ ఎడ్జ్. ఇందా చెప్పాను స్ట్రాటజిక్ ఎడ్జ్ అంటే ఏంటో. కంపెనీస్లో జనరల్గా మనకి కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి ఆ కాంపిటీషన్ మనకి తట్టుకోవడానికి క్లౌడ్ ప్రొవైడర్స్ అన్నవాడు జాగ్రత్తగా మనకి అకార్డింగ్ టు దట్ టెక్నాలజీ పెరుగుతున్న కొలది వాళ్ళు కూడా అప్డేట్ అవుతూ ఉంటారనమాట. క్లౌడ్ కంప్యూటింగ్ ప్రొవైడ్స్ ఏ కంపెనీ విత్ ఏ కాంపిటేటివ్ ఎడ్జ్ ఓవర్ ఇట్స్ కాంపిటేటర్స్. సపోజ్ విప్రో ఉంది, విప్రో కాంపిటేటర్ ఇన్ఫోసిస్ అనుకుందాం. దీంట్లో ఏదైనా కొత్త టెక్నాలజీ వాళ్ళు తీసుకున్నారనుకోండి, దానికన్నా మంచి టెక్నాలజీ వీళ్ళు డిప్లాయ్ చేయడానికి క్లౌడ్ ప్రొవైడర్స్ చూస్తారనమాట. ఎందుకంటే కాంపిటీషన్లో ఎక్కడ తగ్గకుండా ఉండడానికి చూస్తారనమాట. నెక్స్ట్, when it comes to accessing the latest and mission critical application that it needs without having to invest its time and money on their installation. మనం కొత్తగా సాఫ్ట్వేర్లు కానీ కొత్తగా వచ్చిన ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ ఇన్స్టాల్ చేయవలసిన అవసరం లేకుండా అన్నీ కూడా మనకి
క్లౌడ్ కంప్యూటింగే చేసి పెడుతుంది. నెక్స్ట్ వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్? ఇప్పటి వరకు మనం చూసినవి ఏంటి? అడ్వాంటేజెస్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ చూసాం. మనం అడ్వాంటేజెస్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్లో మనం ఏమేమి చూసామో మళ్ళీ ఒక్కసారి నేను రిపీట్ చేస్తాను చూడండి. అడ్వాంటేజ్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఏమేమి చూసాం మనం? కాస్ట్ ఎఫిషియన్సీ ఒకటి చూసాం, హై స్పీడ్ చూసాం, ఎక్సలెంట్ యాక్సెసిబిలిటీ చూసాం, మేనేజబిలిటీ చూసాం, బ్యాకప్ అండ్ రికవరీ చూసాం, స్పారడిక్ బ్యాచ్ ప్రాసెసింగ్ చూసాం, అండ్ స్ట్రాటజిక్ డేటా చూసాం, స్ట్రాటజిక్ ఎడ్జ్ చూసాం. మనం ఇవన్నీ అడ్వాంటేజెస్. మనకి అడ్వాంటేజెస్ ఎప్పుడైతే ఉన్నాయో ఖచ్చితంగా డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి కదా మనకి. సో క్లౌడ్ కంప్యూటింగ్లో కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఆ డిసడ్వాంటేజెస్ ఏంటి ఇప్పుడు చూద్దాం చూడండి. వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్? The first disadvantage of cloud computing, network connectivity dependency. Network connectivity dependency. మనకి క్లౌడ్ సర్వీస్ ఎంత పెద్ద కంపెనీ కానండి, నెట్వర్క్ కనెక్షన్ కానీ బాగా లేకపోతే ఈ సర్వీస్ ప్రొవైడర్ ఎంత రిపిటేటివ్ ఉన్నా మనకు సర్వీస్ ప్రాపర్గా అందవు. That is the major disadvantages of cloud computing. Cloud computing is entirely depends on the internet. ఎందుకు వాడు అన్నాడు ఎంటైర్లీ డిపెండ్ ఆన్ ద ఇంటర్నెట్ అని చెప్పి? ఒకవేళ ఇంటర్నెట్ స్పీడ్ కానీ తక్కువైపోయింది అనుకోండి, క్లౌడ్ సర్వీసెస్ కూడా మనకి వాడు కోరుకున్న సర్వీసెస్ మనకి ఇవ్వలేడనమాట. దిస్ ఈజ్ డైరెక్ట్ టైఅప్ విత్ ద ఇంటర్నెట్ మీన్స్ దట్ ఏ కంపెనీ నీడ్ టు హ్యావ్ రిలయబుల్ and consistent internet services as well as fast connection and bandwidth to reap the benefits of cloud computing. Cloud computing తాలూకా బెనిఫిట్స్ మనకి కావాలి అనుకుంటే ఖచ్చితంగా మన ఇంటర్నెట్ హై స్పీడ్లో ఉండాలి. ఒకవేళ కానీ మన ఇంటర్నెట్ హై స్పీడ్లో లేదనుకోండి, ఈ క్లౌడ్ సర్వీస్ కంపెనీస్ అమెజాన్ కానివ్వండి, గోగ్రిడ్ కానివ్వండి, ఎంత పెద్ద కంపెనీని తీసుకున్నా ఇంట్లో ఉన్న ఇంటర్నెట్ కనెక్షన్ స్పీడ్ కానీ లేకపోతే ఈ సర్వీసులన్నీ మనకి మనం కోరుకునే విధంగా రావు. నెక్స్ట్ వన్ ఏమన్నాడు వాడు? ఫస్ట్ వన్ అర్థమైందా? నెట్వర్క్ కనెక్టివిటీ. నెక్స్ట్ వన్ డౌన్ టైమ్. డౌన్ టైమ్ ఈజ్ కన్సిడర్ యాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పొటెన్షియల్ డౌన్ సైడ్ ఆఫ్ యూజింగ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఇది ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. The cloud providers may sometimes face technical problems గాని వస్తే, what are the technical problems అట? Loss of power. టెక్నికల్ ప్రాబ్లం ఏంటో మనకి లాస్ ఆఫ్ పవర్. కరెంట్ పోయింది అనుకోండి, సర్వీసెస్ ఆగిపోతుంది. లాస్ ఆఫ్ పవర్. సెకండ్ వన్ ఏమన్నాడు? లో ఇంటర్నెట్ కనెక్టివిటీ. ఇందా నేను చెప్పాను మీకు, నేను లో ఇంటర్నెట్ కనెక్టివిటీ. లో ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్నా సరే మనకి శుభ్రంగా డౌన్ టైం జరగదు. తర్వాత డేటా సెంటర్ సర్వీస్లో ఎక్కడైనా కానీ మెయింటెనెన్స్ ప్రాబ్లం వచ్చినా, ఇందాక మీకు చెప్పాను డేటా సెంటర్స్ కోసం చెప్తున్నప్పుడు కాంపోనెంట్స్ ఆఫ్ ద క్లౌడ్లో సర్వర్స్ అన్నీ ఎందులో ఉంటాయి? మనకి ఒక రూమ్లో ఉంటాయని చెప్పాను. ఈ సర్వర్స్ అన్నీ ఒక రూమ్లో ఉంటాయి. అదే ఈ డేటా సెంటర్లో మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, డేటా సెంటర్లో ఏదైనా ప్రాబ్లం వస్తే డౌన్ టైమ్ స్పీడ్ మాత్రం ఆటోమేటిక్గా మనకి తగ్గిపోతుంది. కాబట్టి ఇంకొకసారి డెఫినేషన్ చూడండి. డౌన్ టైమ్ ఈజ్ కన్సిడర్ యాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పొటెన్షియల్ డౌన్ సైడ్ ఆఫ్ using cloud computing. The cloud providers may sometimes face technical outages that can happen due to various reasons such as loss of power, low internet connectivity, data centers going out of service for maintenance, etc. This can be lead to temporary downtime in the cloud services. నెక్స్ట్ మనకి ఏంటంటే దీంట్లో వెండర్ లాకింగ్ సిస్టమ్. ఇది చాలా బిగ్ ప్రాబ్లము. జనరల్గా
ఒక కస్టమర్ అనేవాడు ఒక క్లౌడ్ ప్రొవైడర్స్ ద్వారా సర్వీసెస్ని తీసుకున్నాడు అనుకోండి. సపోజు వాడు ఈ ప్రొవైడర్స్ నుంచి వేరే ప్రొవైడర్స్కి మైగ్రేట్ అవ్వాల్సి వస్తే అటువంటి టైంలో కస్టమర్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు. ఎందుకంటే ఒక వెండరు, అంటే సపోజ్ అమెజాన్ అనే వెండర్ ఉన్నాడు అనుకోండి, ఆ వెండరు ఏవేవైతే ఫెసిలిటీస్ ఇస్తున్నాడో వేరొక వెండరు అవే ఫెసిలిటీస్ ఇస్తాడని గ్యారంటీ లేదు. కాబట్టి ఈ అప్లికేషన్ ఎవరైతే డెవలప్ చేస్తున్నారో వాళ్ళు ఈ వెండర్ నుంచి వేరే వెండర్కి మారవలసి వస్తే అప్పుడు మాత్రం దే ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనమాట. అందులో డెఫినేషన్ చూడండి ఏమన్నాడు, వెన్ యూ నీడ్ టు మైగ్రేట్ అంటే యూ కెన్ షిఫ్ట్ ఫ్రమ్ one provider to another provider అనమాట. When you need to migrate from one cloud platform to another, a company might face some serious challenges because of the difference between the vendor platforms. Hosting and running the applications of the current cloud platform on some other platform may cause support issues, configuration complexities and additional expenses. This is the major disadvantages of cloud computing. అదేంటి vendor locks. నెక్స్ట్ లిమిటెడ్ కంట్రోల్స్ అంటే ఏంటంటే పవర్స్ అన్నీ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ దగ్గరే ఉంటాయి, కానీ కస్టమర్స్ దగ్గర పవర్స్ లిమిటెడ్ పవర్స్ ఉంటాయి. కస్టమర్ దగ్గర ఉన్న పవర్స్ అన్నీ ఏంటి, మనకి లిమిటెడ్ పవర్స్. కాబట్టి క్లౌడ్ కస్టమర్ మే ఫేస్ లిమిటెడ్ కంట్రోల్ ఓవర్ దేర్ డిప్లాయ్మెంట్స్. క్లౌడ్ సర్వీసెస్ రన్ ఆన్ రిమోట్ సర్వర్స్ దట్ ఆర్ కంప్లీట్లీ ఓన్డ్ అండ్ మేనేజ్డ్ బై సర్వీస్ ప్రొవైడర్స్. ఇందులో నేను చెప్పాను కదా, మనం ఏది చేయాలన్నా అన్ని క్లౌడ్ ప్రొవైడర్ మాత్రమే చెయ్యాలి. మన దగ్గర మాత్రం తక్కువ కంట్రోల్లో ఉంటుంది. మనకు ఏమైనా డేటా శుభ్రంగా సప్లై కాలేదనుకోండి, మన క్లౌడ్ సర్వర్కి మనం కాంటాక్ట్ చేయాలి. కాబట్టి లిమిటెడ్ కంట్రోల్ కస్టమర్ చేతిలో ఉంటుంది. దట్ ఈస్ ద మేజర్ డ్రాబ్యాక్ which makes it hard for the companies to have the level of control that they would want over their back-end infrastructure. These are all called disadvantages of cloud computing. First disadvantage ఏం చెప్పుకున్నాం మనం, నెట్వర్క్ కనెక్టివిటీ డిపెండెన్సీ అన్నాం. రెండో డిసడ్వాంటేజ్ ఏం చెప్పాను, డౌన్ టైమ్ అని చెప్పాను. మూడో డిసడ్వాంటేజ్ ఏం చెప్పాను, వెండర్ లాకింగ్ చెప్పాను. నాలుగో డిసడ్వాంటేజ్ ఏం చెప్పాము మనం, లిమిటెడ్ కంట్రోల్ అని చెప్పాం. తర్వాత నెక్స్ట్ వన్ మనకి సమ్ ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఈ క్వశ్చన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం జాగ్రత్తగా మనం చదువుకోవాలి. ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. వాడు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అన్నా ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అన్నా మనం సేమ్ క్వశ్చన్ రాద్దాం. ఇప్పుడు మనకి ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ వచ్చేసరికి ఫస్ట్ మనకి ఆన్ డిమాండ్ సెల్ఫ్ సర్వీస్ అన్నాడు. రెండోది మనకి ఏమన్నాడు, బ్రాడ్ నెట్వర్క్ యాక్సెస్ అన్నాడు. ఫస్ట్ మనకి ఏమన్నాడు, ఆన్ డిమాండ్ సెల్ఫ్ సర్వీస్. ద సెకండ్ వన్ ఈజ్ బ్రాడ్ నెట్వర్క్ యాక్సెస్. ద థర్డ్ వన్ ఈజ్ రిసోర్స్ పూలింగ్. ద ఫోర్త్ వన్ ఈజ్ rapid elasticity. The fifth one is scalability. The sixth one is measured services. దీనికోసం మనం డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ వన్ మనకి ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్లో ఫస్ట్ వన్ ఏమన్నాడు, మనకి ఆన్ డిమాండ్ సెల్ఫ్ సర్వీస్ అన్నాడు. ఈ ఆన్ డిమాండ్ సెల్ఫ్ సర్వీస్ అంటే ఏంటంటే డెఫినేషన్లోనే ఉంది మనకి, చూడండి. క్లౌడ్ కంప్యూటింగ్ ప్రొవైడ్స్ రీసోర్సెస్ ఆన్ డిమాండ్, దట్ ఈస్ వెన్ ద కన్జ్యూమర్ వాంట్ ఇట్. ఇందాక చెప్పిన సేమ్ ఎగ్జాంపులే, సపోజ్ కస్టమర్ అనేవాడు
ఏవైనా కొన్ని సపోజ్ ఒక 4 సర్వర్లు మెయింటైన్ చేస్తున్నాడు, 4 సర్వర్ క్లౌడ్ ప్రొవైడర్ నుంచి వాడు రెంట్కి తెచ్చుకొని మెయింటైన్ చేస్తున్నాడు. సపోజ్ ఇంకో 2 సర్వర్స్ కావాలి అనుకుంటే దట్ ఈస్ కాల్డ్ ఆన్ డిమాండ్ సెల్ఫ్ సర్వీస్ చేసుకోవచ్చు. అంటే అర్థం ఏంటి, మనకి హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఎక్కడా లేకుండా ఎవరైతే కన్జ్యూమర్ ఉన్నాడో ఆ కన్జ్యూమర్ ఇమ్మీడియట్గా కానీ ఆ క్లౌడ్ ప్రొవైడర్కి రిక్వెస్ట్ పెడితే ఆటోమేటిక్గా ప్రాసెస్ అయిపోతుంది. ఈ ఆటోమేటిక్గా ప్రాసెస్ అయ్యే ప్రొసీజర్ని మనం ఏమంటామంటే సెల్ఫ్ సర్వీస్ అంటాం. ఏమంటాం మనం? సెల్ఫ్ సర్వీస్ అంటాం. మళ్ళీ ఒక్కసారి దీని డెఫినేషన్ చూడండి ఏమన్నాడు. క్లౌడ్ కంప్యూటింగ్ ప్రొవైడ్స్ రిసోర్సెస్ ఆన్ డిమాండ్, దట్ ఈస్ when the consumer wants it. This is made possible by self-service and automation. ఇప్పుడు సెల్ఫ్ సర్వీస్ అంటే ఏంటో చెప్పాను కదా నేను. సెల్ఫ్ సర్వీస్ మీన్స్ దట్ ద కన్జ్యూమర్ పెర్ఫార్మ్స్ ఆల్ ద యాక్షన్ నీడెడ్ టు బి అక్వైర్ ద సర్వీస్ హెర్సెల్ఫ్ ఆర్ హిమ్సెల్ఫ్. ఇక్కడ హెర్సెల్ఫ్ అని ఉంది, మీరు హెర్సెల్ఫ్ అని రాయక్కర్లేదు, హెర్సెల్ఫ్ ఆర్ హిమ్సెల్ఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ త్రూ యాన్ ఐటీ డిపార్ట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ నేను, ద కన్జ్యూమర్స్ రిక్వెస్ట్ ఇన్ దెన్ ఆటోమేటికల్లీ ప్రాసెస్డ్ బై ద క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వితౌట్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఆన్ ద ప్రొవైడర్ సైడ్. ఇది ఆన్ డిమాండ్ సెల్ఫ్ సర్వీస్. This is one of the major essential characteristics of the cloud computing. మళ్ళా నేను ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని నేను రిపీట్ చేస్తాను నేను, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి. నెక్స్ట్ వన్ ఏమన్నాడు? బ్రాడ్ నెట్వర్క్ యాక్సెస్ అన్నాడు. ఈ ఫస్ట్ డెఫినేషన్ చూడండి, దాని అర్థం కాకపోతే సెకండ్ డెఫినేషన్కి వెళ్తాను. క్యాపబిలిటీస్ ఆర్ అవైలబుల్ ఓవర్ ద నెట్వర్క్ and access through standard mechanism that promotes use by heterogeneous thin or thick clients platforms అన్నాడు. దట్ ఈజ్ ఎగ్జాంపుల్ ఏమన్నాడు? మొబైల్ ఫోన్స్, ట్యాబ్లెట్, ల్యాప్టాప్స్ అండ్ వర్క్ స్టేషన్. సెకండ్ డెఫినేషన్ చూస్తే మనం ఆల్రెడీ క్లయింట్స్ ఎన్ని రకాలు చెప్పుకున్నాం మనం. దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ అవైలబుల్ క్లయింట్స్ అని చెప్పుకున్నాం. ఒకటి మొబైల్ క్లయింట్స్ అన్నాను, ఒకటి థిన్ క్లయింట్స్ అన్నాను, ఒకటి థిక్ క్లయింట్స్ అని చెప్పి నేను ఎక్కడ చెప్పాను? నేను కాంపోనెంట్స్లో చెప్పాను మీకు నేను. దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ క్లయింట్స్ అవైలబుల్ అని చెప్పి, ద ఫస్ట్ వన్ ఈజ్ మొబైల్ క్లయింట్, ద థర్డ్ వన్ ఈజ్, సెకండ్ వన్ ఈజ్ థిక్ క్లయింట్, ద థర్డ్ వన్ ఈజ్ థిన్ క్లయింట్ అని మనం చెప్పుకున్నాం. ఇక్కడ broad network access to the resources in the cloud is available over multiple device types. This is not only include the most common devices like laptops, workstation, etc., but also this includes mobile phones, thin clients and others అని చెప్పాడు. ఈ డెఫినేషను ఇది బుకిష్ డెఫినేషను, ఇది జనరల్గా మీరు రాయొచ్చు. మీరు 2 రాసిన పెద్ద నష్టమేం లేదు. క్యాపబిలిటీస్ ఆర్ అవైలబుల్ ఓవర్ ద నెట్వర్క్ అండ్ యాక్సెస్ టు ద స్టాండర్డ్ మెకానిజం దట్ ప్రమోట్ ద యూజ్ బై హెట్రోజీనియస్ అంటే డిఫరెంట్ టైప్స్ అనమాట. హోమోజీనియస్ అంటే సేమ్ టైప్స్ కదా, హెట్రోజీనియస్ అంటే డిఫరెంట్ టైప్స్ అనమాట. హెట్రోజీనియస్ థిన్ ఆర్ థిక్ క్లయింట్ ప్లాట్ఫామ్స్ అన్నాడు. దీంట్లో డైరెక్ట్గా చెప్పేశాడు ఏంటి? ద డివైసెస్ లైక్ ల్యాప్టాప్స్, వర్క్ స్టేషన్ ఎట్సెట్రా అన్నాడు. బట్ ఆల్సో దిస్ ఇంక్లూడ్స్ మొబైల్ ఫోన్, థిన్ క్లయింట్స్ అండ్ అదర్స్ అని చెప్పాడు. నెక్స్ట్ వన్ మనకి రీసోర్స్ పూలింగ్. చాలా ఇంపార్టెంట్ ఇది రీసోర్స్ పూలింగ్. రీసోర్స్ పూలింగ్కి జనరల్గా నేను చెప్పేస్తాను, తర్వాత ఇది చదువుదాను నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత. రీసోర్స్ పూలింగ్ అంటే అర్థం ఏంటంటే, సపోజ్ నా దగ్గర ఒక సర్వర్ ఉంది, క్లౌడ్ సర్వీస్లో ఒక సర్వర్ ఉంది. సపోజ్ నేను ఈ సర్వర్ ఇంట్లో పెట్టుకొని వాడుకున్నాను అనుకోండి, దీనివల్ల మనకేం లాభం లేదు. సపోజ్ ఇది ఒక 2 lakhs 3 lakhs అయ్యింది, ఇంట్లో పెట్టుకొని వాడుకున్నాను అనుకోండి, దీంట్లో మనకేం లాభం లేదు. అదే సర్వర్ని నేను 4గురికి రెంట్కి ఇచ్చాను అనుకోండి, అప్పుడు నాకు నెలకి అందరికీ సర్వర్ అన్ని డేస్లో ఉపయోగపడదు కదా. కొందరు వారంలో 1 week తీసుకుంటారు, కొందరు 15 days తీసుకుంటారు. ఆ విధంగా ఎప్పుడైతే నేను దీనికి రెంట్కి ఇవ్వడం ప్రారంభించానో నాకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఇంట్లో
రీసోర్స్ పూలింగ్ అన్న అంతే. రీసోర్స్ పూలింగ్ అంటే ఏంటి? లాస్ట్కి చూడండి ఒకసారి, ద ప్రొవైడర్స్ కంప్యూటింగ్ రీసోర్సెస్, ఇది ద ప్రొవైడర్స్ computing resources are pooled to serve multiple consumers using a multi-tenant model అని చెప్పాడు. అంటే చాలా తెలివితేటలుగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ క్లౌడ్ సర్వీస్ వాళ్ళు, క్లౌడ్ సర్వీస్ అంటేనే మల్టీ టెనెంట్, ఒకే సర్వర్ని ఒక 50 మంది వాడుకుంటారు, నష్టమేం లేదుగా, 50 మంది వాడుకోవచ్చుగా సర్వర్ని. కాబట్టి ప్రతి వాళ్ళకి టైం స్లాట్లు ఉంటాయి, ఎవరి స్లాట్లో వాడతారు, వీళ్ళు 2 రోజులు వాడచ్చు, వారం రోజులు వాడచ్చు, 15 రోజులు వాడచ్చు, 2 నెలలు వాడతాడు. కాబట్టి అవన్నీ దాని ఈ టెక్నాలజీని మనం ఏమన్నాడంటే రీసోర్స్ పూలింగ్. ఒకసారి డెఫినేషన్ చదవండి. రీసోర్స్ పూలింగ్ ఈజ్ నథింగ్ బట్ ద షేరింగ్ ఆఫ్ కంప్యూటింగ్ క్యాపబిలిటీస్. The sharing of computing capabilities lead to increased resources utilization rates. This means you need fewer resources and thus save cost. It is fundamental premise of scalability in the cloud. The providers computing resources are pooled to serve multiple consumers using a multi-tenant model. ఏ మోడల్లో? మల్టీ టెనెంట్ మోడల్. దీన్ని మనం ఏమంటాం? మనం రీసోర్స్ పూలింగ్ అంటాం. దీన్ని ఏమంటాం? మనం రీసోర్స్ పూలింగ్ అంటాం. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ర్యాపిడ్ ఎలాస్టిసిటీ. ఈ ర్యాపిడ్ ఎలాస్టిసిటీ అంటే అర్థం ఏంటంటే, నేను ఇందాక స్కేలబిలిటీ అని చెప్పుకున్నాం, మనం ఇందాక స్కేల్ అప్ అండ్ స్కేల్ డౌన్ అని చెప్పాను. ఎలాస్టిక్ అంటే అర్థం ఏంటంటే మనకు సాగడం. ర్యాపిడ్ ఎలాస్టిసిటీ అంటే అర్థం ఏంటి? మనకి ఎప్పుడు కావస్తే అప్పుడు అనమాట. ఇట్ ఈజ్ ఈజీ టు స్కేల్ ద రీసోర్సెస్ either vertically or horizontal at any time అన్నాడు అనమాట. ఎప్పుడు కావస్తే అప్పుడు మనం పెంచుకోవచ్చు రీసోర్సెస్ని, ఎప్పుడు కావస్తే అప్పుడు మనం రీసోర్సెస్ని మనం డిక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. స్కేలింగ్ ఆఫ్ రీసోర్సెస్ మీన్ యూసేజ్ ఆఫ్ రీసోర్సెస్ టు డీల్ విత్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ద డిమాండ్. డిమాండ్ ఇంక్రీజింగ్లో ఉందనుకోండి, రీసోర్సెస్ మనం ఇంక్రీజ్ చేసుకుంటాం. రీసోర్సెస్ మనం ఎప్పుడు డిక్రీజ్ చేసుకుంటాం? డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడు. ద రీసోర్సెస్ బీయింగ్ యూజ్డ్ బై కస్టమర్ అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఆర్ ఆటోమేటికల్లీ మానిటర్డ్. ఇందులోనే మనకి స్కేలబిలిటీ అనే కాన్సెప్ట్ వచ్చింది చూడండి. స్కేలబిలిటీ ఈజ్ ద ఎబిలిటీ ఆఫ్ ఎ సిస్టమ్ టు ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్ ప్రపోర్షనల్లీ ఆఫ్టర్ యాడింగ్ హార్డ్వేర్. ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, దీని మీనింగ్ ఏంటో. స్కేలబిలిటీ ఈజ్ ద ఎబిలిటీ ఆఫ్ ఎ సిస్టమ్ టు ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్ ప్రపోర్షనల్లీ ఆఫ్టర్ యాడింగ్ హార్డ్వేర్. సపోజ్ నా దగ్గర 3 సర్వర్స్ ఉన్నాయి, నేను ఇంకో 2 సర్వర్స్ని కానీ యాడ్ చేశాను అనుకోండి, ఈ పెర్ఫార్మెన్స్ మీద నాకు ఎటువంటి ఎఫెక్ట్ పడకుండా ఉండే బాధ్యత ఆ క్లౌడ్ ప్రొవైడర్స్ తీసుకుంటారనమాట. స్కేలబిలిటీ ఈజ్ ద ఎబిలిటీ ఆఫ్ ఎ సిస్టమ్ టు ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్ ప్రపోర్షనల్లీ ఆఫ్టర్ యాడింగ్ హార్డ్వేర్. ఇన్ స్కేలబుల్ క్లౌడ్ వన్ కెన్ జస్ట్ యాడ్ హార్డ్వేర్ వెన్ ఎవర్ ద డిమాండ్ రైజెస్. ఇంత చెప్పాను కదా, ఎప్పుడైతే డిమాండ్ ఉందో రీసోర్సెస్ని వాడు హార్డ్వేర్ని పెంచుకుంటాడు. అండ్ ద అప్లికేషన్ కీప్ పర్ఫార్మింగ్ అట్ ద రిక్వైర్డ్ లెవెల్. ఒకవేళ వాడు స్కేలప్ చేసినా సరే పెర్ఫార్మెన్స్ లెవెల్లో మాత్రం ఎక్కడా మనకి తగ్గకూడదు అనమాట. దట్ ఈస్ కాల్డ్ స్కేలబిలిటీ. ఈ స్కేలబిలిటీలో 4 టైప్ ఆఫ్ స్కేలబిలిటీస్ ఉన్నాయి. నెంబర్ 1 ఈజ్ లీనియర్ స్కేలబిలిటీ, నెంబర్ 2 ఈజ్ సబ్ లీనియర్ స్కేలబిలిటీ, నెంబర్ 3 ఈజ్ supralinear scalability, 4th one is నెగిటివ్ స్కేలబిలిటీ. ఇందాలే చెప్పాను నేను, స్కేలబిలిటీ అంటే ఏంటి? ఎప్పుడైతే మనం కొత్త హార్డ్వేర్ని యాడ్ చేస్తామో సిస్టమ్ పెర్ఫార్మెన్స్ మనకి తగ్గకూడదు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్కేలబిలిటీ. ద స్కేలబిలిటీ ఫ్యాక్టర్ స్టేస్
కాన్స్టెంట్ వెన్ ద కెపాసిటీ ఈజ్ యాడెడ్. దాన్ని మనం లీనియర్ స్కేలబిలిటీ అంటాం. ద స్కేలబిలిటీ ఫ్యాక్టర్ స్టేజ్ కాన్స్టెంట్ వెన్ ద కెపాసిటీ ఈజ్ యాడెడ్. ఎన్ని హార్డ్వేర్ రీసోర్సెస్ని మనం యాడ్ చేసినప్పటికీ దాని కెపాసిటీ కానీ ఏమాత్రం పాడవకుండా పెర్ఫార్మెన్స్ లెవెల్ తగ్గకుండా ఉంటే దాన్ని మనం లీనియర్ స్కేలబిలిటీ అంటాం. రెండోది ఏమన్నాడు వాడు? సబ్ లీనియర్ స్కేలబిలిటీ. ద స్కేలబిలిటీ ఫ్యాక్టర్ డిక్రీజెస్ వెన్ కెపాసిటీ ఈజ్ యాడెడ్. మీకు ఈజీగా అర్థమైపోయి ఉంటుంది ఇప్పుడు. లీనియర్ స్కేలబిలిటీ అంటే ఏంటి, సబ్ లీనియర్ స్కేలబిలిటీ అంటే ఏంటి. ఎప్పుడైతే ఏవైనా రీసోర్సెస్ని మనం యాడ్ చేసినప్పుడు ఆ పర్ఫార్మెన్స్ తగ్గకుండా కాన్స్టెంట్గా ఉంటుందో దాన్ని మనం ఏమంటాం? లీనియర్ స్కేలబిలిటీ అంటాం. ఎప్పుడైతే మనం యాడ్ చేసినప్పుడు రీసోర్సెస్ని యాడ్ చేసినప్పుడు ఆ ఫ్యాక్టర్ పర్ఫార్మెన్స్ కానీ తగ్గితే దాన్ని మనం సబ్ లీనియర్ స్కేలబిలిటీ అంటాం. మూడోది ఏమన్నాడు వాడు? సూప్రా లీనియర్ స్కేలబిలిటీ అన్నాడు. చూడండి, ద స్కేలబిలిటీ ఫ్యాక్టర్ ఇంక్రీజెస్ వెన్ ద కెపాసిటీ ఈజ్ యాడెడ్. అంటే ఫస్ట్ది కాన్స్టెంట్గా ఉంటుంది, రెండోది తగ్గిపోతుంది, మూడోది ఏమన్నాడు? పెరుగుతుంది. ఇంకా సర్వీసెస్ని రీసోర్సెస్ని మనం యాడ్ చేస్తున్న కొలది ఏమవుతుంది? మనకి రీసోర్సెస్ని యాడ్ చేస్తున్న కొలది ఎప్పుడైతే పర్ఫార్మెన్స్ పెరుగుతున్నదో దాన్ని మనం సూప్రా లీనియర్ స్కేలబిలిటీ అంటాం. దాన్ని ఏమంటాం మనం? సూప్రా లీనియర్ స్కేలబిలిటీ అంటాం. ద స్కేలబిలిటీ ఫ్యాక్టర్ ఇంక్రీజెస్ వెన్ కెపాసిటీ ఈజ్ యాడెడ్. ఫర్ ఇన్స్టాన్స్, ఇన్పుట్ అవుట్పుట్ అక్రాస్ మల్టిపుల్ డిస్క్ స్పిండల్స్ ఇన్ ఏ RAID గెట్స్ బెటర్ విత్ మోర్ స్పిండల్స్. లాస్ట్ వన్ ఏమన్నాడు? నెగిటివ్ స్కేలబిలిటీ. ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద సిస్టమ్ గెట్ వర్స్. అసలు ఎప్పుడైతే యాడ్ చేసి కానీ సిస్టమ్ తాలూకు పర్ఫార్మెన్స్ ఒక్కసారి వరస్ట్ లెవెల్కి పడిపోయింది అనుకోండి, ఇన్స్టెడ్ ఆఫ్ బెటర్ వెన్ కెపాసిటీ యాడెడ్, దట్ స్కేలబిలిటీ ఈజ్ నోన్ యాజ్ నెగిటివ్ స్కేలబిలిటీ అంటారు. చాలా ఈజీగా ఉంది కదా ఈ క్వశ్చన్ మనకి. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కేలబిలిటీస్ అవైలబుల్ అంటే ఏం చెప్తారు మీరు? దేర్ ఆర్ 4 type of scalability అని చెప్తారు. ద ఫస్ట్ వన్ ఈజ్ లీనియర్ స్కేలబిలిటీ, ద సెకండ్ వన్ ఈజ్ సబ్ లీనియర్ స్కేలబిలిటీ, ద థర్డ్ వన్ ఈజ్ సూప్రా లీనియర్ స్కేలబిలిటీ, ద ఫోర్త్ వన్ ఈజ్ నెగిటివ్ స్కేలబిలిటీ. నెక్స్ట్ మనకి దీంట్లో మెజర్డ్ సర్వీస్. మెజర్డ్ సర్వీస్ దీని తాలూకు డెఫినేషన్ నేను తర్వాత చూద్దరు, కానీ ఈజీగా అర్థం అవడానికి మీకు నేను ఇంకో డెఫినేషన్ ఇచ్చాను చూడండి. దీంట్లో క్లౌడ్ సర్వీసెస్ జనరల్లీ చార్జెస్ యూజర్స్ పర్ అవర్ ఆఫ్ రీసోర్స్ యూసేజ్ అనమాట. మనం ఎంత యూసేజ్ చేస్తామో అంతవరకు మాత్రమే వాడు కాస్ట్ చేస్తాడు. ఆర్ బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ సర్టెన్ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ దట్ హ్యావ్ అకర్డ్. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది దీంట్లో? మీకు క్లౌడ్ సర్వీసెస్ జనరల్లీ చార్జెస్ యూజర్స్ పర్ అవర్. గంటకి ఛార్జ్ చేస్తాడు మీకు. ఒకవేళ 4 గంటలు వాడుకున్నారనుకోండి, ఆ 4 గంటలకే ఛార్జ్ చేస్తాడు. అది ఎటువంటి వాటికట? అమౌంట్ ఆఫ్ స్టోరేజ్ ఇన్ యూస్, అమౌంట్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్ ఓవర్ ద నెట్వర్క్, ఆల్ ద యూసేజ్ ఈజ్, దాన్నే మనం ఏమంటాం? మెజర్డ్. దాన్ని ఏమంటాం మనం? మెజర్డ్. ఇప్పుడు మీకు ఇది ఈజీగా అర్థం అవడం కోసం నేను ఈ డెఫినేషన్ ఇచ్చాను మీకు. జనరల్ డెఫినేషన్ మాత్రం ఇది. జనరల్ డెఫినేషన్ ఇది. మెజర్డ్ సర్వీస్ ఏంటి మనకి? ఇన్ ఆర్డర్ టు నో వెన్ టు స్కేల్ అప్ ఆర్ డౌన్, ఇన్ ఆర్డర్ టు నో వెన్ టు స్కేల్ అప్ ఆర్ స్కేల్ డౌన్, one needs information about the current demand on the cloud. In other words, one need to measure things like CPU, memory, network bandwidth usage to make sure cloud consumers never run out those resources. This is called measured service. But మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వాలంటే ఈ డెఫినేషన్ రాసుకోండి. క్లౌడ్ సర్వీసెస్ ఆర్ జనరల్లీ చార్జ్ యూజర్స్ పర్ అవర్ ఆఫ్ రీసోర్స్ యూసేజ్ are based on the number of certain kind of transaction
that have occurred, amount of storage in use, and the amount of data transfer over a network. All usage is measured. These are essential characteristics of the cloud computing. Essential characteristics of the cloud computing. మళ్ళా ఒక్కసారి ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ చిన్న సమరైజ్గా చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ ఏమన్నాం మనం, ఆన్ డిమాండ్ సెల్ఫ్ సర్వీస్ అన్నాను. రెండోది ఏమన్నాను, బ్రాడ్ నెట్వర్క్ యాక్సెస్ అన్నాము. మూడోది ఏమన్నాము, రీసోర్స్ పూలింగ్ అన్నాము. నాలుగోది ఏమన్నాము, ర్యాపిడ్ ఎలాస్టిసిటీ అన్నాను. ఐదోది ఏమన్నాము, అందులో ర్యాపిడ్ ఎలాస్టిసిటీలో మనకి స్కేలబిలిటీ కూడా వచ్చేస్తుంది. అండ్ లాస్ట్ది ఏమన్నాను అంటే మెజర్డ్ సర్వీసెస్. ఇవన్నీ మనకి ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద క్లౌడ్ కంప్యూటింగ్. ఇంతవరకు మనం చెప్పుకున్న దాంట్లో క్లౌడ్ ఓవర్ వ్యూ చెప్పాను, ఆరిజిన్ ఆఫ్ క్లౌడ్ చెప్పుకున్నాం, కాంపోనెంట్స్ ఆఫ్ క్లౌడ్ చెప్పుకున్నాం, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ క్లౌడ్ చెప్పుకున్నాం, అండ్ ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్లౌడ్ చెప్పుకున్నాం. ఇందులో మనకి ఇంపార్టెంట్గా ఆరిజిన్ ఆఫ్ క్లౌడ్, కాంపోనెంట్స్ ఆఫ్ క్లౌడ్, అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ క్లౌడ్, అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్లౌడ్. ఈ క్వశ్చన్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్గా చూసుకోండి. ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్.